పల్లెకు మాత్రమే పరిమితమైనటువంటి కళారూపాన్ని పల్లె ఎల్లలు దాటించి ఢిల్లీ దాకా ఢిల్లీ ఎర్రకోట మీద కథ చెప్పినటువంటి మహనీయుడు ఆయన. అంటే ఒక్కోళ్ళకే వచ్చింది కదా తెలంగాణలో. తెలంగాణలో మందకృష్ణ మాదిగ గారికి మరి ఎందుకు గుర్తిస్తలేరు కళాకారులను? ఇయ్యకపోగా దాని మించి అభాండం వేయడం కొద్దిగా తీవ్రంగా. ఒగ్గు కథకి బుర్ర కథకి ఏమన్నా సంబంధం ఉందా, లేక ఒగ్గు కథ వేరు బుర్ర కథ వేరు? చెప్పేటువంటి కథలన్నీ కూడా ఈ మట్టి కళారూపాలుగా ఆయా జాతులలో ఓహో ఏమయ్యో కొమరవెల్లి మల్లయ్య రావయ్యో బంగారు నా సామి. మల్లన్న కళ్యాణం అని పెట్టిండ్రు, కళ్యాణం అని మన మల్లన్న లగ్గం అంటారు అంటున్నారు. అది ఏంది ఆ గొడవ ఏంది అసలు? మీరే చెప్పారు కదా, లగ్గం ప్లేస్ లో కళ్యాణం వచ్చింది కాబట్టి విధ్వంసం జరుగుతుంది. అంటే ఒగ్గు రవి అనేటోడు నిజమైన మల్లన్న భక్తుడా, నిజాయితీగా ఒగ్గు కళ కోసం పోరాటం చేస్తుండ? అంబమ్మ జగదంబ అమ్మ జగదంబ కరుణించు మా తల్లి కనకదుర్గ అంబ. అదే ఈ గొడవ ఏంది? వేద పాఠశాల, ఒగ్గు పాఠశాల, మైసమ్మ మీద, మాంకాలమ్మ మీద, పోచమ్మ మీద, దుర్గమ్మ మీద, అన్ని దేవతల మీద. ఈ పట్నం వేసుడు అంటే ఏం? ఎవరి చేత పడితే వాళ్ళ చేత తినరు. శివరాత్రి వస్తున్నది, అయితే ఇప్పుడు మనకు శివుడికి మల్లన్నకి సంబంధం ఉన్నదా అంటున్నారు. శ్రీశైలంలో ఉన్నది కూడా అంటే మాకు దేవత వస్తుంది, మేము పూర్వజన్మల నాగకన్య, మేము ఇలాంటివన్నీ జరుగుతాయి. అంటే నేను చెప్పకూడదు బట్ చెప్తున్నా. ఇప్పుడు డూప్లికేట్ వాళ్ళు చూస్తున్నాం కదా చాలా. డూప్లికేట్ వల్ల నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సింగ శిశిర. ఒగ్గు కళ కోసం, కళాకారుల కోసం ఆయన ఆరాటం, ఎన్నో ఏండ్ల పోరాటం, ఒగ్గు కళను ప్రపంచమంతా పరిచయం చేయాలనే సంకల్పం. సో ఆయనే మన జాతీయ పురస్కార గ్రహీత ఒగ్గు కళాకారులు డాక్టర్ ఒగ్గు రవి గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. క్షణార్థులండి. ఎట్లున్నారు? చాలా బ్రహ్మాండంగా ఉన్నారు. చాలా బ్రహ్మాండంగా ఉన్నారు. మిమ్మల్ని అంటే కలవడం చాలా ఆనందంగా ఉంది ఈరోజు. అయితే ఇప్పుడు మనకి ఒగ్గు కళ గురించి మనం మాట్లాడుకునే ముందు ఫస్ట్ మన కళాకారులకు ఇప్పుడు జరుగుతున్న అంశం, మన గద్దర్ అన్న గురించి అంటే జరుగుతున్న అంశం ఏంటంటే, ఇప్పుడు మన పద్మ అవార్డులు తీసుకొని గద్దర్ గారికి ఇవ్వాల్సి ఉండే, లేకపోతే మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారంటే మన తెలంగాణకి చాలా అవార్డులు రావాలి కానీ రాలేదు, మోడీ గారికి లేఖ రాయాలనుకుంటున్నా అని కూడా ఆయన ఒక బాధ వ్యక్తం చేసిండ్రు. ఈ పద్మ అవార్డుల మీద మీరేమంటారు? మరి మన తెలంగాణకి ఎన్ని రావాల్సి ఉండే, ఎన్ని వస్తే బాగుండేది? బేసికల్గా కళాకారులు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎట్లా తయారయ్యారంటే, నేను ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అని చెప్పాను కానీ, మనం జనరల్గా ఒక కూర వండుకున్నప్పుడు, ఎస్పెషల్గా పప్పు వండుకున్నప్పుడు దానిలో సూపుల కోసం ఇంత కళ్యామాకు రిప్పకలు దింపి అని లేస్తాం, తినేటప్పుడు తీసి పక్కకు పెడతాం. కళాకారుల పరిస్థితి పప్పులో కళ్యామాకు లెక్క తయారైంది. ఇది ఇప్పంచలు కాదు, గత కొద్ది సంవత్సరాలుగా నడుస్తున్నది. ఇప్పుడు గద్దరన్న విషయమే కాదు, ప్రధాన జానపద కళారూపం తెలంగాణలో ప్రతి జిల్లాకు, ప్రతి పల్లెకు చొచ్చుకొని వెళ్ళినటువంటి ఒగ్గు కళారూపము డాక్టర్ చుక్కా సత్తయ్య గారు అంటే తెలియనోళ్ళు లేరు. ఆయన ఇప్పటి నుంచి వెళ్ళరు కాదు, ఆయన 12వ ఏట నుండి కథలు మొదలుపెట్టి సుమారు 80 సంవత్సరాలు కథ చెప్పినటువంటి యోధుడు. పల్లెకు మాత్రమే పరిమితమైనటువంటి కళారూపాన్ని పల్లె ఎల్లలు దాటించి ఢిల్లీ దాకా ఢిల్లీ ఎర్రకోట మీద కథ చెప్పినటువంటి మహనీయుడు ఆయన. ఆయన మొన్న నవంబర్ 9 నాడు ఆయన విగ్రహావిష్కరణ చేసినాం. ఆ విగ్రహావిష్కరణలో స్థానిక ఎమ్మెల్యే గారు కడియం శ్రీహరి గారు ఉన్నారు. తర్వాత ఇంకా కొంతమందికి ఆ ఎంపీ గారు కడియం కావ్య గారికి చెప్పినాము. ఇంకా ఎమ్మెల్సీ గారు ఎగ్గ మల్లేశం గారికి, పక్కన మా ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఎలయ్య గారికి, ఇట్లాంటి వాళ్ళకి అందరికీ చెప్పినాం. కొంతమంది రాలేదు, కొంతమంది వచ్చిండ్రు.
అయితే తీర సమయానికి ఇంటర్నల్‌గా జరిగిన విషయం ఏంటిదంటే, వస్తున్న గెస్ట్‌లు గూడా ఆగి మళ్ళా ఎనకకెళ్ళిపోయారు. నాకర్థం గాలే. ఏంది వస్తున్న గెస్ట్‌లు భువనగిరి దాకా రావడము, హైదరాబాద్ నుండి వచ్చేటోళ్ళు. తర్వాత ఆలేరు దాకొచ్చి మళ్ళీ వెనక్కెళ్ళిపోవడము. సరే రాకపోతే అక్కడ ఉన్న అది వేరు విషయం. బయలుదేరి మధ్యలోకొచ్చి మళ్ళీ రిటర్న్ ఎళ్ళిపోవడం అంటే, ఒక అవమానకరమైన చర్యగా భావించి నేనే దాని అంతరంగం ఏందనేది కనుక్కోవాలని చెప్పి నేనే కనుక్కున్నానది. తీరా కనుక్కున్న సమయానికి బయట పడ్డదేంటి తెలుసా? చుక్క సత్తయ్య గారు మన పార్టీకి చెందినాయన గాదు. కాబట్టి ఈ ప్రోగ్రామ్‌ను మేము బైకాట్ జేస్తున్నాం అని చెప్పి స్థానికంగా ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కొంతమంది నేతలు, అందరు గాదు మళ్ళా, ఈ యొక్క స్టేట్‌మెంట్ ఇచ్చుకుర్రట. వచ్చేటోళ్ళకి ఫోన్‌లు చేసి మీరు రావద్దని చెప్పిర్రట. నేను మొన్న ఒక క్యాలెండర్ ఆవిష్కరణలో కడియం శ్రీహరి గారి ముంగటనే నేను మాట్లాడిన ఈ విషయం. హ్మ్. సార్ ఈ విషయం మీ దృష్టికి రావాలి. ఎందుకంటే స్థానిక ఎమ్మెల్యేగా మీరున్నారు. గతంలో మీరు ఉప ముఖ్యమంత్రిగా గూడా చేసిర్రు. తెలంగాణ కళా సమాజంలో చుక్కా సత్తయ్య గారి గొప్పదనం, చుక్కా సత్తయ్య గారి ప్రావీణ్యత ఏందనేది మీకే గాదు, నాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారికి గూడా తెలుసు. 20 సూత్రాల మీద కథ చెప్పితే, ఆయనకొక సువర్ణ కంకణము, మకర కుందనాలను ఒక ప్రెజెంటేషన్ చేసిందామె. నాట్ ఓన్లీ ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ గారి అంచెలు మొదలుపెడితే, పివి నరసింహారావు, ఈ ముగ్గురు ప్రధానమంత్రులు, ఇద్దరు రాష్ట్రపతులు, తర్వాత 8 మంది ముఖ్యమంత్రులు. ఎవ్వరికైనా ఆయన పెర్ఫార్మెన్స్ చేసిండు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలలో పాల్గొన్నాడు. ఆయన ప్రతి నేతతోటి, ముఖ్యమైన నేతతోటి, ఇటు ముఖ్యమంత్రి 8 మంది ముఖ్యమంత్రులతోటి కావచ్చు, ముగ్గురు ప్రధానులతోటి కావచ్చు, ఇద్దరు రాష్ట్రపతులతో కావచ్చు, గౌరవ సన్మానాలు తీసుకున్నాడు. ఇందిరాగాంధీ మీద పాట పాడితే చెప్పినా కదా! సువర్ణ కంకణం ప్రజెంటేషన్ చేసింది ఆయనకు. అట్లాంటి మీరు, అట్లాంటి ఆయనకు ఒక పార్టీ ముద్రేయడం ఎంతవరకు కరెక్ట్ అని అడిగినా. మరి దాని మీద ఏం నిర్ణయం తీసుకుంటాడనేది ఇంకా రాలే. సేమ్ వేమ కళాకారుడికి ఈ ఈ ష్ ఈ బాధలు, ఈ శోకాలు, ఈ గోసలు ఇప్పటినుంచెల్లి గాదు. అంటే ఎట్లుంటదంటే రాజకీయానికి, కళారంగానికి నాకు అనుకూలంగా ఉంటేనేమో ఉండు. లేకపోతే నీకు వ్యభిచారి అని ముద్రేస్తా అన్న చందంగా మారిపోయినాయి ఇయాల. దౌర్భాగ్య పరిస్థితులమ్మా ఇవి. నేను చెప్పిన కళాకారుడు కడుపు తిప్పల కోసం, పొట్ట తిప్పల కోసం ఎవరివిస్తే వాళ్ళ దగ్గరికి పోతాడు. తన గాత్రం ఉంటే గాత్రదానం చేస్తాడు. లేదంటే నృత్యం ఉంటే నృత్యదానం చేస్తాడు. ఏదో విధంగా తనకు తోచిన విధంగా నువ్వు పిలిచినావు కాబట్టి వస్తాడు, సేవ చేస్తాడు, 4 డబ్బులు నువ్వు ఇస్తే తీసుకొని పోతాడు. డబ్బులు ఎగ్గొట్టే వాళ్ళే చాలామంది ఈ రోజుల్లో మనకు తెలుసు. కానీ నా పార్టీకి చేయలేదు కాబట్టి, నువ్వు ఇంకో పార్టీ ఆయనవు కాబట్టి, మా పార్టీలో ఏముంటాయమ్మా కళాకారులకు? ఎవరు పిలిస్తే రాజకీయంతో సంబంధం లేదు ఏముంటది? కళాకారులకి. నేను 29 ఏళ్ల ప్రస్థానమమ్మ నాది. 29 ఏళ్ల ప్రస్థానంలో నేను చంద్రబాబు నాయుడు కంచెలు చూసుకుంటూ వస్తున్నా. 97లో నా అరంగేట్రం కళారూపంలో. చంద్రబాబు నాయుడుకి డోలు కొట్టినా, రాజశేఖర రెడ్డికి డోలు కొట్టినా, తర్వాత కేసీఆర్‌కి డోలు కొట్టినా, ఇప్పుడు రేవంత్ రెడ్డికి కూడా మొన్న డోలు కొట్టినా నేనే. ఇప్పుడు నేను ఏ పార్టీవోడిని? మీరు ఒక ఉద్దండ కళాకారుడు, గౌరవ డాక్టరేట్ గ్రహీత, 2003వ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా ఒగ్గు కళారూపానికి ఆయన జాతీయ పురస్కారాన్ని తీసుకొచ్చి పల్లెకు పరిచయం చేసినటువంటి మహనీయుని పట్టుకొని, మీరు ఒక పార్టీకి చెందిన ఆయన అంటే, మీ అంత దౌర్భాగ్యులు ఇంకెవరైనా ఉంటారా? సేమ్ గద్దరన్నకు జరిగింది కూడా అదే ఇప్పుడు. నేనెందుకు చెప్తున్నానంటే, మీకు ఇవ్వాలనుకుంటే ఇయ్యుండ్రి, లేకపోతే లేదు. కానీ ఎవరికి పడితే వాళ్ళకిత్తమా? ఏది పడితే అది పంపుతారా అంటే, చూడమ్మా కళాకారుడిని కళాకారునిలాగానే చూడాల. ఉద్యమకారుడా, విప్లవకారుడా, నక్సలైటా, ఇంకా టెర్రరిస్టా అన్న విషయం సరే మీ ఇంటర్నల్‌గా మీ 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 పరిశోధనల్లో కావచ్చు, లేపోతే మీ ఎంక్వైరీలో కావచ్చు ఉండొచ్చు. కానీ అల్టిమేట్‌గా మీరు చూడాల్సింది ఆయన కళను. మీరు ఇవ్వాలనుకుంటే ఇయ్యుండ్రి, లేకపోతే లేదు. కానీ ఫైనల్‌గా ఒక మాట ఏమన్నాడంటే, మొన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు, ఎవరు పడితే వాళ్ళని పంపితే ఇస్తామా అన్నాడు. సరే, మీ దృష్టిలో గద్దరు అనటాయన నక్సలైట్. ఓకేనా? హ్మ్. అదే ప్లేస్‌లో గవర్నమెంటు చుక్కా రామయ్య గారిని పంపింది. హ్మ్. అదే ప్లేస్‌కు
జయదీర్ తిరుమలరావు గారు ప్రొఫెసర్ మాజీ విశ్రాంత అధ్యాపకులు ఆయన. అందశ్రీ గారిని. అందశ్రీ గారిని పంపింది. హ్మ్. ఇట్లాంటి మేధావులను అందరిని పంపింది. 3 ఏళ్ల సంధి చుక్క సత్తయ్య గారు జరిగిపోయినా కూడా పంపుతుంది. మరి మీరు ఈ ఈ సంవత్సరం ఎవరు కానరాలేదా మీకు? అంటే ఒక్కోళ్ళకే వచ్చింది కదా తెలంగాణలో. తెలంగాణలో మందకృష్ణ మాదిగ గారికి హ్మ్. ఆయన ప్రజా వ్యవహారాలలో హ్మ్. వచ్చింది. ప్రజాసేవలో వచ్చింది. భాగంగా వచ్చింది. ప్రజాసేవలో భాగం. ఓకే. సంతోషం. ఎందుకంటే ఆయన పోరాటం, ఆరాటం ఇయ్యాటి నుండి కాదమ్మా. పాపం ఎన్నో రోజుల నుండి పాపం నిన్న పద్మశ్రీ వచ్చినంక వాళ్ళ బిడ్డ, వాళ్ళ భార్య ఏ రోజు మాతోటి లేడు. ఏ రాత్రి వస్తాడో, ఏ రాత్రి పడుకుంటాడో, మళ్ళా తెల్లారి మేము లేవ ముందుకే వెళ్ళిపోతాడు. మా ఫ్యామిలీతోటి గడిపిందే తక్కువ అని చెప్పి కళ్ళ నీళ్ళు పెట్టుకుంటే పాపం పెద్దన్న కూడా మందకృష్ణ అన్న కూడా కళ్ళ పంట నీళ్ళు పెట్టుకున్నాడు. అదే ఎన్నో ఏళ్ల ఎవరి నుంచి. కోసం బతికే? సమాజం కోసమే కదా హ్మ్. బతికేది. వాళ్ళ ఫ్యామిలీలను ఇడిచిపెట్టి, పిల్లల్ని ఇడిచిపెట్టి ఎవరు చేస్తుర్రు చెప్పుర్రి? సమాజ సేవ బయటికి రావాలంటే, చెయ్యాలంటే ఫ్యామిలీకి టైం ఇవ్వకుండా, పిల్లలకు టైం ఇవ్వకుండా, కనీసం మనవళ్ళు, మనవరాలు పుడుతుంటే కూడా తాత అని కాళ్ళ మధ్యలో జోరుతుంటే కూడా ఎత్తుకోలేని పరిస్థితి ఆయనది. ఇది కనబడే అమ్మా ఎవరికి. పద్మశ్రీ కాదు, నాకు తెలిసి ఆయనకు పద్మవిభూషణ్ ఇవ్వాలి ఆయనకు. పద్మశ్రీ చాలా చిన్నది ఆయనకు, ఆయన సేవకు. చుక్కా సత్తయ్య గారికి ఇంతవరకు పద్మశ్రీయే ఇయ్యలేదు. అంటే మన తెలంగాణకి ఎన్నొస్తే మంచిగుంటుండే అంటారు. ఇప్పుడు అవార్డులు మనకి ఒకటే అవార్డు వచ్చింది తెలంగాణకి. ఎన్ని అవార్డులు వస్తే ఎంతమంది కళాకారులకి ఇంతమంది కళాకారులకు రావాల్సి ఉండే అని అంటున్నారు కదా మీరు. ఎంతమందికి? ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరికి ఇవ్వచ్చమ్మా. దానికి గిన్నె లెక్క మనం పంచుకునేది ఏముండదు అందులో. మన రాష్ట్రానికి గిన్నె వచ్చుడని ఏముండదు. ఎలిజిబిలిటీ ఉందా? ఎలిజిబిలిటీ ఉంటే ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. తెలంగాణకి ఎప్పుడు పోతున్నాయి? టాలెంట్ ఉంటే వస్తాయి. మరి ఇన్నేళ్ల నుంచి ఎందుకు అంటే వీళ్ళందరికి మీరు చెప్పిన ఇప్పుడు దాకా పేర్లు ఆళ్ళకి రాకపోవడానికి రీజన్స్ ఏందంటారు? నువ్వు కర్నూలుకి సావుకు 1,00,000 కారణాలమ్మా. ఇప్పుడు ఒక మనిషి ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అందశ్రీ గారి గురించి చెప్తా. హ్మ్. అందశ్రీ లైఫ్ మొత్తం త్యాగం చేసిండుగా పాట గురించే. హ్మ్. ఇవాళ జయ జయ హే తెలంగాణ నిలబడ్డదంటే ఆయనే కదా. ఆయన్ని. ఆయన ప్రతిరూపం కదా. తెలంగాణలో పాటకు ప్రతిరూపంగా నిలబడ్డాడు కదా. ఆయన జీవితాన్ని మొత్తం త్యాగం చేసిండు కదా. మందకృష్ణ జీవితాన్ని మొత్తం త్యాగం చేసిండు కదా. చుక్క సత్తయ్య గారి జీవితాన్ని మొత్తం త్యాగం చేసిండు కదా. గద్దరన్న జీవితాన్ని మొత్తం త్యాగం చేసిండు కదా. ఓ కళాకుటుంబం నేను మాట్లాడుతున్నాను నేను. మరి ఎందుకు గుర్తిస్తలేరు కళాకారులను మరి? అదే నేను చెప్తున్నా కదా. కర్నూలు సావుకు 1,00,000 కారణాలు. ఏ వంక అంటే ఏ వంకర ఉండదా ఇది. కానీ అభాండమేయడం, ఇయ్యడం ఇయ్యకపోవడం అనేది మీ ఇష్టం. దానికి ఇయ్యకపోగా దాని మించి అభాండం వేయడం కొద్దిగా తీవ్రంగా బాధ కలిగించింది. అభాండమేసిర్రు. మళ్ళా మన సీఎం గారు గూడా బాధపడ్డారు. మన కళాకారులకు రాలేదు. మనకిన్ని రావాల్సుండే అని బాధపడ్డారు. కానీ మళ్ళీ వాళ్ళేమో అట్లా అంటున్నారు. అంటే మా పార్టీ గాదు కాబట్టి మేము ఇయ్యలే అని. అంటే పార్టీకి సంబంధం ఉన్న వాళ్ళకే ఇచ్చిండ్రా అవార్డులు? ఎప్పుడు గాని అమ్మ హ్మ్. అవార్డ్స్ అనేటివి ప్రతిభను గుర్తించి ఇచ్చేటివి గాని, మా పార్టీ కార్యకర్తలకో నేను చెప్పినా కదా ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. మరి హ్మ్. కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా చుక్క సత్తయ్య గారి మీద ఒక అభాండం వేసింది. ఆయన బీఆర్ఎస్ పార్టీ వ్యక్తి అని. మరి దాన్ని కూడా తెలిసాల్సిన అవసరం ఉంది ఇప్పుడు. ఇప్పుడు గద్దర్ గారి గురించి ఏమంటున్నారు? గద్దర్ గారి గురించి ఎస్పెషల్‌గా నేను ఒక కళాకారుడిగా హ్మ్. ఆయన కళాకారుడమ్మా. హ్మ్. ఆయన కళా ప్రతిభను పొడుస్తున్న పొద్దే గాదు. మమ్ముగన్న తల్లులారా ఆ పాటనే గాదు. ఇలా 1 గాదు, 2 గాదు. సమాజంలో ఉన్నటువంటి ప్రతి మసకను దుడపడానికి, ప్రతి మూఢనమ్మకాన్ని దుడపడానికి, ప్రజలను అవేర్‌నెస్ జేయడానికి గద్దర్ పాట పాడిండు. ఆ పాటను గమనించండి. హ్మ్. అయిపోయింది. ఆయన చచ్చిపోయిండు. స్వర్గస్థులయ్యిండు. ఆయన వెన్నెముకల సరే 3 తూటాలో, 2 తూటాలో ఉండే. సచ్చేదాకా అవి లోపలనే ఉంచుకున్నాడు. ఎందుకు జరిగింది? ఏం కథ? అంటే మళ్ళా విప్లవోద్యాలకు ఆ చరిత్ర బయటికి రావాల్సొస్తది. నిజంగా వాస్తవానికి తెలంగాణ ఇయాల నిలబడ్డదంటే విప్లవ పునాదుల మీద నిలబడ్డది గదా. విప్లవోద్యమాలు లేకపోతే తెలంగాణ ఎక్కడిది? ఇంతమంది ఉద్యమకారులు ఎక్కడిది? తెలంగాణ ఉద్యమంలో గూడా ఆయన పాత్ర ఉన్నది. ఉన్నది గదా. హ్మ్. మనం గమనించాలి గదా అవి. అంటే ఏదో కలిచివేసింది నాకు. నాకు కూడా మంచిగా అనిపియలే. హ్మ్. గద్దరు అనటాయనకు ఇవ్వలేదు. సరే ఎందుకు రాలేదంటే మేము పరిశీలిస్తామని అనాలి. హ్మ్. కానీ పోయినాయన మీద అభాండమేసి మరి అదే ప్రధానమంత్రి గారు లేఖ రాసిర్రు కదా. మరి దానికేం సమాధానం చెప్తారు? ఎప్పుడు గాని కళాకారుల మీద మీకు నచ్చితే ఇయ్యుండ్రి. లేకపోతే ఇయ్యకుండ్రి. మీ పార్టీ కార్యకర్తలకు ఇచ్చుకుంటారా? ఇంకోళ్ళకి ఇచ్చుకుంటారా? మీ ఇష్టం అది. కానీ సచ్చినోళ్ళ మీద, స్వర్గస్థులైనోళ్ళ మీద ఆయన మా పార్టీకి చెందినాయన కాదని చెప్పి, ఈయన మా పార్టీకి చెందినాయన కాబట్టి మరి పార్టీ కార్యకర్తలకే ఇచ్చుకుంటే అయిపోతది కదా. పార్టీ కార్యకర్తల విగ్రహావిష్కరణలకే వెళ్తే అయిపోతది కదా. హ్మ్. దుర్మార్గం ఇది.
ఇప్పుడు మనకి బుర్ర కథకు సంబంధించి మిరియాల అప్పారావు గారికి గూడా వచ్చింది. ఆంధ్రప్రదేశ్ నుండి. ఆంధ్రప్రదేశ్ నుండి. అవును. సో, దాని మీద ఏమంటారు మీరు? సంతోషమమ్మా. హ్మ్. ఎందుకంటే యాజ్ ఏ కళాకారునిగా సరే జరిగిపోయిండు. ఆయన కూడా స్వర్గస్థులైండ్రు. హ్మ్. పోస్టుమస్ అవార్డ్ కింద ఇచ్చింది ఆయనకు. హ్మ్. సంతోషం. నేను ఒక కళాకారునిగా సంతోషపడుతున్నా. ఆ ఏజు బుర్రకథ చెప్పి ఆయన ఇయాల స్వర్గస్థులైనప్పుడు, ఆయన మరణం అడ్డంకు కాదు అవార్డుకు అని చెప్పి మీరు గుర్తించారు. నేను తారీఫ్ చేస్తున్నా గవర్నమెంట్‌ని. ఎందుకంటే మీరు చనిపోయినా కూడా గుర్తించారు కాబట్టి. ఆయనకిప్పుడు కూడా పద్మశ్రీ అప్పారావు గారని పిలుస్తారు. హ్మ్. సంతోషం. ఒక కళాకారునిగా నేను చాలా హ్యాపీగున్నా. అట్లా గుర్తించుర్రి. అదే. కనీసం బతికున్నాక గుర్తించలేదు. సచ్చినంగానన్నా గుర్తించుర్రు. ఆ గుర్తింపనరాని అబాండాలేసుడెందుకు? చచ్చిపోయినోళ్ళ మీద గూడా అబాండాలేస్తున్నారు. అబాండాలేసుడు. హ్మ్. ఇప్పుడు మనకి అంటే ఒగ్గు కథకి, బుర్ర కథకి ఏమన్నా సంబంధం ఉందా? లేకపోతే ఆ ఒగ్గు కథ వేరు, మన బుర్ర కథ వేరా? అమ్మ మట్టి కళారూపాలు ఎట్లుంటాయంటే, హ్మ్. మీరు ఒగ్గు కథ, హ్మ్. బైండ్ల కథ, హ్మ్. తర్వాత శారద కథ, హ్మ్. మందహెచ్చుల కథ, తర్వాత కాటికాపరులు ఇవన్నీ గూడా కథ అని ఏవైతున్నాయో, హ్మ్. ఇవన్నీ గూడా ఆయా వాద్యాల పేర్లు. ఒగ్గు అంటే డమరుకం. హ్మ్. ఒగ్గును మోగిస్తూ చెప్పే కథను ఒగ్గు కథ అన్నారు. హ్మ్. ఓకేనా? తర్వాత శారద. శారద అంటే వాళ్ళు మీటేటువంటి స్ట్రింగ్ ఇన్‌స్ట్రుమెంట్ ఒకటుంటది. హ్మ్. దాన్ని శారద అన్నారు. హ్మ్. దాన్ని మీటుకుంటూ, వాయిస్తూ చెప్పేటువంటి కథను శారద కథ అన్నారు. హ్మ్. తర్వాత బుర్రకథ. హ్మ్. బుర్రకథ అంటే ఆ బుర్రను కొడతారు. హ్మ్. గుమ్మెట అంటారు దాన్ని. హ్మ్. ఆ బుర్రను కొట్టుకుంటూ చెప్పేటువంటి కథను బుర్రకథ అన్నారు. హ్మ్. తర్వాత దాంట్లో గుమ్మెటలను వాడతారు. హ్మ్. తర్వాత మందహెచ్చులు. హ్మ్. మందను హ్మ్. గొర్రెల కాపరులు యాదవ జాతి ఏదైతుందో, యాదవ జాతి యొక్క మంద అంటే గొర్రెల మంద హెచ్చు కావడం కోసం వాళ్ళు కొన్ని బొమ్మలు తీసి వాళ్ళ ఇలవేల్పుల చరిత్రలను చెప్తారు. హ్మ్. మందహెచ్చుల కళారూపం చాలా హ్మ్. అద్భుతంగా చెప్తారు. హ్మ్. అది మందహెచ్చుల కథ అయింది. అట్లా అంటే వాళ్ళు చేసేటువంటి వృత్తిపరంగా కావచ్చు, లేదంటే వాద్య ప్రధానంగా కావచ్చు. హ్మ్. చెప్పేటువంటి కథలన్నీ గూడా ఈ మట్టి కళారూపాలుగా ఆయా జాతులలో ఆశ్రిత కులాలుగా కొన్ని, పూజారి కులాలుగా కొన్ని మిగిలిపోయినాయి. హ్మ్. సో, అంటే కాలక్రమేణా వాళ్ళ దాతృత్వం ఉన్న కులాలు ఏవైతున్నాయో, అంటే త్యాగమిచ్చే కులాలు ఏవైతున్నాయో, హ్మ్. వాళ్ళు ఆశ్రయించి వచ్చేటువంటి కళారూపాలు ఏవైతున్నాయో వాళ్ళు కాపాడుకున్నోళ్ళు మిగిలిండ్రు. కాపాడుకున్నోళ్ళు కాలగర్భంలో కలిసిపోయారు కాపాడుకున్నోళ్ళు. చాలా కళారూపాలు ఇయాల మట్టి గర్భంలో కలిసిపోయినాయి గదా! హ్మ్. ఎందుకు కలిసిపోయినాయి? అంటే ఒకవైపు పాశ్చాత్య తాకిడి కావచ్చు. ఏఐ టెక్నాలజీకొచ్చినాం. మరి ఆ టెక్నాలజీకి తట్టుకొని మనం నిలబడగలగాల. మనం కళారూపంలో గూడా అట్లాంటప్పుడు చేంజ్‌లు చేసుకోవాలి మనం. ఇయాల టీవీ వచ్చింది. పోటీగా సినిమా నడుస్తుంది. తర్వాత ఇప్పుడు ఓటీటీ వచ్చింది. సినిమాలకు కూడా గడ్డు కాలమే గదా! ఇప్పుడు. అవును. మరి పోటీకి నిలబడుతున్నాయి గదా! మరి అలా మట్టి కళారూపాలు కూడా నిలబడాలంటే ఒకవైపు కళాకారులు, రెండో వైపు ప్రభుత్వాలమ్మ. ప్రభుత్వాలు తప్పకుండా కళారంగ వారి పరిరక్షణకు, తర్వాత కళాకారుల పరిరక్షణకు. ఎందుకంటే కళ బతకాలంటే బతకదమ్మా. కళాకారుడు బతికితేనే కళ కళ బతుకుతది. బతుకుతది. కళాకారుడు చచ్చిపోయినాక కళ ఎట్లా బతుకుతది? కళాకారుడే చచ్చిపోయిండు. మనిషిగా బతికే ఉన్నాడు. మీరు చూడుండ్రి 'చిందు యక్షగాన' కళాకారులు మన దగ్గర ఎంత అద్భుతమైన ప్రక్రియ. గుంట భూమి ఉండదమ్మ వాళ్ళకు. హ్మ్. నాకు తెలుసు. హ్మ్. నేను వాళ్ళ ఇళ్ళకి పోయినా. వాళ్ళ కష్ట సుఖాలు చూసినా. హ్మ్. నాకు ఆత్మీయులు ఉన్నారు. చాలా మంది ఉన్నారు ఆత్మీయులు. హ్మ్. గుంట భూమి ఉండదు దున్నుకోవడానికి. వ్యాపారం చేసుకోవడానికి వ్యాపారాలుండయి. కేవలం ఆడితే ఆట, లేకపోతే ఏముండదు. ఇప్పుడేం చేసిర్రంటే, ఈ ఆటతోటి మనం నెగ్గగలుగుతున్నామా? నెగ్గుతలేమా? మన సంసారాలు పోషించుకుంటున్నామా? పోషించుకుంటలేమా? అని ఆలోచించుకోరు. ఆలోచించుకొని నెత్తులు కట్ చేసుకురమ్మా. నెత్తులు కట్ చేసుకురంటే అర్థం ఏంటిదమ్మా? కళాకారుడుగా చచ్చిపోయినట్టే కదా! అవును. ఇయాల వాళ్ళు రాజుల వేషం కట్టిన వాళ్ళు, మంత్రుల వేషం కట్టిన వాళ్ళు, రాణి వేషం కట్టిన వాళ్ళు నెత్తులు ఒరిగించుకొని ఇయాల ఊళ్ళ పొంట బత్తాయిలు, పాలకూరలు, స్టీల్ సామాన్లు అమ్ముకుంటున్నారమ్మా. ఈ దరిద్రానికి కారకులెవరు? ఎవరు? పట్టించుకోకపోవడమే కదా! పట్టించుకోవాలి కదా కళాకారులను. కళాకారుడు చచ్చిపోయినాక కళనే బతుకుతది. మనం పుస్తకాలలో అంటే చదువుతున్నాం కదా! కళాకారులు పట్టించుకోవాలని మీరంటున్నారు. అంటే వాళ్ళు గూడా వాళ్ళకి అంటే పూట గడవాలి. అట్లా దానికోసం జేస్తున్నారేమో వాళ్ళు.
ఒక పూట గడవాలంటే మనకు పైసలు కావాలి. మేము అందుకే ఇట్లా చేస్తున్నాం అని కూడా అంటున్నారు చాలామంది కళాకారులు. నేను అదే అంటున్నమ్మా. కళ మీద తన కుటుంబాన్ని పోషించుకోలేని నాడు ఏం చేస్తాడు? తనకు ఇప్పుడు నేను వెంట్రుకలు అంటే పొడవాటి వెంట్రుకలుంటాయి వాళ్ళకు. హ్మ్. వేషాలు కడితే విగ్గులు, సవరాలు ఏసుకోరమ్మ వాళ్ళు. హ్మ్. కేవలం వాళ్ళ ఒరిజినల్ వెంట్రుకలతోటే వాళ్ళు కొప్పులేస్తారు. ఓకేనా? ఇయాల ఆ కొప్పులు కట్ చేసుకురంటే అర్థం ఏంటిది? నెత్తికి సమరు గూడా పెట్టుకోలేని దీనస్థితిలో ఉన్నట్టే గదా! మరి ఆ స్థాయి ఆ పేదరికం ఎందుకొచ్చింది ఇయాల? ఒకప్పుడు పల్లెల్లో రాజులుగా ఉన్న వాళ్ళ కళాకారులు ఇయాల బికారుడుగా ఎందుకు బతుకుతున్నారని అడుగుతున్నా నేను. ప్రభుత్వం పట్టించుకోవాలా? జాతులు పట్టించుకోవాలా? సమాజం పట్టించుకోవాలా? అందరి మీద ఉంటదమ్మా. నాట్ ఓన్లీ ప్రభుత్వం మీద అని చెప్తలేను. మన మీద గూడా ఉంది బాధ్యత. కళాకారుడు బ్రతికిన్నాడు కళ సుస్పష్టంగా, రాజసంగా నిలబడగలుగుతది తెలంగాణ పల్లెల్లో. అది రావాలే. ఇలా విధ్వంస జీవన విధానం అయిపోయిందమ్మా. మొత్తం సర్వనాశనం కిందికొస్తుంది. ఎందుకంటే ప్రకృతికి ఒక అలవాటు ఉంటది. ఓర్చుకునేంత వరకు ఓర్చుకుంటది. తన ఓర్పు, సహనం నశించిన తర్వాత ఒకసారి ఇట్లా జుట్టేస్తది. చాలా వరకు మనము సునామీలు, భూకంపాలు, తర్వాత రోడ్డు ప్రమాదాలు ఇట్లాంటివన్నీ చాలా చూస్తున్నాం. గాలి మోటార్ మొన్నొకటి కొరియాలో డామ్‌లో వెళ్ళిపోయింది. అంటే ఎందుకు? ప్రకృతి విధ్వంసమే కదా అది. ప్రకృతి విధ్వంసం జరిగినాడు ప్రకృతి ప్రకోపిస్తది. ప్రకోపించినాడు అందరం పోవాల్సిందే. నువ్వు చెయ్యని తప్పు కూడా కొంతమంది పోతారు. ప్రకృతి వినాశనానికి ఎవరు కూడా కారకులు కాకూడదు ప్రత్యక్షంగా. ప్రకృతిని చూసి చాలా నేర్చుకోవాలమ్మా మనం. ప్రకృతి మనకు అన్ని ఇచ్చింది కదా! అవును. నీళ్ళిచ్చింది, పదార్థాలిచ్చింది, గాలిచ్చింది, అన్నీ ఇచ్చింది. పంచభూతాలను నీకిచ్చింది. నీకెంత కావాలో నాకంత తీసుకో. నాకు గావాలే, నా కొడుకుకి గావాలే, నా మనమనికి గావాలే, నా మునిమనికి గావాలే. 7 తరాలు నువ్వే ప్రకృతిని విధ్వంసం చేసి, వినాశనం చేసి, సంపాదించి పెట్టుకుంటావు. మరి వచ్చే జనరేషన్ ఎట్లా బతకాల? ఇప్పుడు మీరు ఒగ్గు కళాకారుడు డాక్టర్ ఒగ్గు రవి అని అంటే మనకు గుర్తొచ్చేది మన శ్రీశైలం మల్లన్న. ఆ జాతర గురించి మన కోసం ఒక ఒగ్గు పాట. శ్రీశైలం మల్లన్న, హ్మ్. కొమరవెల్లి మల్లన్న, హ్మ్. ఐలేని మల్లన్న, ఓదెల మల్లన్న, గట్టు మల్లన్న, పెద్దపురం మల్లన్న, ఒక్క మల్లన్న కాదు. తెలంగాణ పల్లెకు బహుజనుల ఇళ్లల్లో ప్రతి ఇంటిలో మల్లన్న ఉంటాడు నాకు తెలిసి. హ్మ్. మల్లన్నంత మంత్రం లేదు, ఎల్లమ్మంత యంత్రం లేదని చుక్కసతయ్య గారు చెప్పారు. అదే మల్లన్న చరిత్రని చెప్తారా మొత్తం? బ్రహ్మాండంగా చెప్తారు. మల్లన్న చరిత్ర ఒగ్గు పాట రూపంలో 7 రోజులు చెప్తారు. ఒగ్గు కథ రూపంలో. ఒగ్గు కథ రూపంలో. మల్లన్నకు లగ్గం చేస్తామమ్మా. దాన్ని అర్వాచీనులు గొప్ప గొప్పోళ్ళంతా కళ్యాణం అంటారు కానీ కళ్యాణం మేము అనం. మేము లగ్గమే అంటాం. మల్లన్న లగ్గం, ఎల్లమ్మ లగ్గం, పోచమ్మ లగ్గం, మైసమ్మ లగ్గం, ఇంకెవరు చేసినా పిల్లగాన్ని లగ్గం చేసినా కూడా లగ్గమే అంటారు. పిల్ల లగ్గం, పిల్లగాని లగ్గం అంటారు. లగ్గం గడియలు అంటారు. ఓకేనా? తెలంగాణ భాషలో లగ్గమే అంటారు. మల్లన్న లగ్గం చేసేటప్పుడు చాలా మంది ఒగ్గు పూజారులు మొన్న కొమరవెల్లిలో గమనించుంటారు, ఐలేన్లో గమనించుంటారు. చాలా అద్భుతంగా అంటే తనువంతా మల్లన్నను నింపుకొని ఆ గవ్వల దర్శనాలు, తర్వాత ఆ రుద్రాక్షమాలలు, నొదిటి నిండా బండారు, ఆ చిక్కులు పడ్డటువంటి జటాజూటాలు, లిటరల్గా శివుని ప్రతిరూపమైనటువంటి మల్లన్న ఆ భక్తుల లోపల కనబడతారు. ఒక తాదాప్యం మీరు గమనించండి ఎప్పుడన్నా. ఎంత చక్కగా బోనం ఎత్తుకొని దేవునికి నైవేద్యం తీసుకొని పూలదండలు తీసుకొని ఆ తనువెల్ల మల్లన్న నింపుకొని ఒక తన్మయత్వంతో బయలుదేరుతుంటే డోలు సప్పుట్ల మధ్యలో అద్భుతమైనటువంటి దానికి అనుకువగా ఒగ్గుల పాటలు. ఏమయ్యో కొమరవెల్లి మల్లయ్య రావయ్యో బంగారు నా సామి, ఓహో ఏమయ్యో కొమరవెల్లి మల్లయ్య రావయ్యో బంగారు నా సామి, ఆహా మారి మారి గొర్లగాసె మల్లయ్య మెడలమ్మ పెనివిటివి మల్లయ్య, హై కోరి కోరి గొర్లగాప మల్లయ్య కేతమ్మ పెనివిటివి మల్లయ్య, ఎదులా బండారు మల్లయ్య ఎగజిమ్మ ఎల్లాయే మల్లయ్య, చల్
పందులా బండారు మల్లయ్య పైజిమ్మే అల్లా ఏ మల్లయ్య. ఇట్లా ఒగ్గులు పాట పాడుకుంటూ శివసత్తులకు వీర వీర అంటూ వీర ఖడ్గాలు వేసుకుంటూ వాళ్లకు పూనకాలు తెప్పించుకుంటూ, పూనకాలని మనం అంటున్నాం షిగాలు షిగాలు తెప్పిస్తూ వాళ్ళు చక్కని డోలు ధరువులకు అనుకూలంగా వాళ్ళ అడుగులు గదుపుతూ చక్కగా తన్మయత్వంతో మల్లన్న గుళ్ళకు పోతుంటే చూడ సంబూరం ఉంటుంది ఆ జాతర. ఆ జాతరను కూడా నాశనం చేసిరు. ఏంది ఇది? అంటే మల్లన్న మీద ఇప్పుడు మీరు కొట్లాడుతున్నారు కదా, డిసెంబర్ 29 రోజు జరిగింది మల్లన్న కళ్యాణం అని పెట్టింది. కళ్యాణం అని మన మల్లన్న లగ్గం అంటారు అంటున్నారు. అది ఏంది? ఆ గొడవ ఏంది అసలు? అది ఎందుకు? ఆ పోరాటం ఎందుకు ఇంకా ఇప్పటిదాకా ఆ సమస్య ఎందుకు పరిష్కారం అయితలేదు? మీరే చెప్పారు కదా, లగ్గం ప్లేస్ లో కళ్యాణం వచ్చింది కాబట్టి విధ్వంసం జరుగుతుంది. విధ్వంసం అక్కడే జరుగుతుంది. కారణం ఏంటిదంటే ఆధిపత్యం అమ్మ. ఒకటే నేను చెప్పేది ఏంటంటే ఆధిపత్యం. దేవుడి ముంగర ఎవరు గొప్ప కాదు, ఎవరు తక్కువ కాదమ్మా. దేవుడు మన పెద్దలు చెప్తుంటారు, అరే నువ్వు నన్ను ఎవ్వరు చూస్తలేరో అనుకొని నువ్వు తప్పులు చేస్తున్నావు, కానీ భగవంతుడు గంపంతా కన్ను పెట్టుకొని చూస్తారా అని చెప్తారు. నిజంగా ప్రకృతి నుండి తప్పించుకోవడం ఎవరి వల్లనే అవుతుందా? ఎవరి వల్ల కాదమ్మా. మల్లన్న నేత్రం నుండి, మూడవ నేత్రం నుండి తప్పించుకోవడం ఎవరి వల్ల కాదు. అది కొండా సురేఖ గారి ఆధ్వర్యంలోనే జరిగింది కళ్యాణం. వాళ్ళను అంటే ఒక రకమైనటువంటి ఏమంట వచ్చినటువంటి నేతలకు కళ్యాణము అనేటువంటి పదార్థాన్ని తీసుకొచ్చి లగ్గం అనే పదార్థాన్ని సమూలంగా నాశనం చేయడమే వాళ్ళ లక్ష్యం. వచ్చిన వాళ్లకు కూర్చోబెడతారు, వేదిక మీద పోయి కూర్చోబెడతారు. వాళ్ళకి ఏం తెలుసమ్మా, పాపం నేతలకు ఏం తెలుస్తుంది చెప్పు? వస్తే ఓ శాలువ కప్పుతారు, పొట్టు పెడతారు, అక్కడ కూర్చోబెడతారు. ఒక్క నేత కన్నా బండారు బొట్టు పెట్టిరమ్మ మొన్న. ఒక్క నేతకు కుంకుమ బొట్టు పెట్టిరు. నిజంగా బండారేసిర్రా? మీరు వీడియోలు తీయండి. నిజంగా బండారేసి కళ్యాణం చేయాలి కదా. నిజంగా ఆడ బలిజ పూజారులు ఉన్నారు. నేను అంటున్నా, బలిజ పూజారులకు మల్లన్నకు లగ్గం చేసేటువంటి రైటు లేదు అని నేను ప్రస్ఫుటంగా చెప్తున్నాను. ఇప్పుడు వాళ్ళే జరిపించిండ్రా? వాళ్ళే చేసిందే వాళ్ళు. మరి మీరు అంటే అడగలే పోయి సురేఖ గారిని? అట్లా అడగలే? గత 4 సంవత్సరాల నుండి చెప్తూనే ఉన్నాం. ఆడ లేని విగ్రహాలు వచ్చినాయి, కాని విగ్రహాలు వచ్చినాయి. ఆ సందర్భానికి, ఆ గుడికి, తర్వాత ఆ సంప్రదాయానికి సందర్భం, సమయము అసలు అవసరం లేని విగ్రహాలు అక్కడ నెలకొల్పిర్రు. రెండవది నేనేమంటున్నానంటే, మల్లన్న దేవుని కళ్యాణం చేసింది మల్లన్నకు మేడలమ్మ దేవి. వాళ్ళు ఏమంటారు అంటే, మా చెల్లెలు మేడలమ్మని ఇచ్చినాము మల్లన్నకు, అందుకనే మేము చేస్తున్నాం అని చెప్తున్నారు. నేనేమంటున్నా అంటే, అసలు మేడలమ్మను తీసుకొచ్చేటప్పటికి మీరు మల్లన్నను కాలగర్భంలో కలపాలని, చంపాలని చూసిన వ్యవస్థ అది. ఎందుకంటే ఒగ్గు కథలో నేను చెప్తున్నది కాదు ఇది. ఒగ్గు కళాకారులు, తెలంగాణ సమాజం మొత్తం తెలిసిన చరిత్ర ఇది. మల్లన్నను చంపుదామని చూసిన వాళ్ళు మల్లన్న కళ్యాణం ఎట్లా చేస్తారు? నిజంగా మీరు ఆనాడు మేడలమ్మను మీరు ఇచ్చినాడు నిజంగా వంగి మల్లన్న కాళ్ళు మొక్కి లగ్గం చేసిర్రా? మీరు చేయలేరు. ఎవరు చేసిర్రు? మల్లన్న కళ్యాణం చేసింది, మల్లన్న మేడలాదేవి కళ్యాణం చేసింది ఒగ్గు పూజారులు చేశారు. ఇవాళ అనాదిగా వస్తున్నటువంటి సాంప్రదాయాన్ని అక్కడికి రాని మీరేమో గుళ్ళుంటారు, అక్కడికి వచ్చే ఒగ్గు పూజారులు బయట ఉంటారు. ఇదేం చిత్రం? అంటే బయట చేసే పూజలన్నీ ఒగ్గు కళాకారులు చేయాలి, గుళ్ళో చేసేటి వాళ్ళు చేయాలి అని వాళ్ళు అంటున్నారు. నేనేమంటున్నా అంటే డిస్క్రిమినేషన్ అంటున్నాను, అన్టచబుల్ అంటున్నాను. అదే వాళ్ళు అట్లా చేస్తున్నారు. గుళ్ళోకి రాణిస్తలేరు. వీళ్ళు కూడా ఏం సపోర్ట్ చేస్తలేరు పాపం. ఇప్పుడు వాళ్ళు అడిగితే మా ఉద్యోగాలకు బాగా అంటే ఎసరు పెడుతున్నారు బిడ్డ, మేము వస్తే మా ఉద్యోగాలు పోతాయి అంటున్నారు, ఉన్న ఉద్యోగాలు కూడా వీకెత్తామంటున్నారు, అందుకని మేము సపోర్ట్ చేస్తాం, మేము ఇటురామో అట్రామో అన్నారు వాళ్ళు ఆడున్న పూజారులు. అంటే ఒగ్గు పూజారులు ఇప్పుడు ఏమంటలేరు, ఏమంటలేరు. ఎందుకంటే మళ్ళీ పాపం కొలువు పోతుందని ఒక భయం పెట్టిర్రు. నిజంగా నేనేమంటున్నా అంటే, నాకు ఉద్యోగంతో సంబంధం లేదు, నాకు సాంప్రదాయంతో సంబంధం. నేనేమంటున్నా, మల్లన్న కళ్యాణాన్ని, మీరన్న కళ్యాణాన్ని, నేనన్న లగ్గాన్ని షష్ఠి అమావాస్య వస్తుందమ్మా. షష్ఠి అమావాస్య వెళ్ళిన 7వ రోజు దండివారం అని ఉంటది. అది ఏ వారం వస్తే గా వారం మల్లన్నకి ఇష్టమైన వారం దండివారం. ఇష్టమైన వారం అది. అది శనివారం వచ్చిందా, సోమవారం వచ్చిందా, మంగళవారం వచ్చిందా, అమావాస నాడు వచ్చిందా, పున్నమి నాడు వచ్చిందా, సంబంధం లేదు. దండివారం. టోటల్ గా నేను చెప్పేది ఏంటంటే, మల్లన్నకు
పంచాంగానికి కానీ తిథికి కానీ నక్షత్రానికి కానీ సంబంధం లేనివాడు. కానీ ఇప్పుడు చేస్తున్నారేమో కదా అట్లనే మరి. అదే పంచాంగము. మన దౌర్భాగ్యమే గది. ఉమ్, బహుజన దేవతలకు పంచాంగాలతో సంబంధం లేదమ్మా. సంబంధం లేదు. నీకు కడుపు నొస్తే అమ్మ నాకు కడుపు నొస్తుందని టైం చూసుకొని పోయి అడుగుతావా? నీకు ఆకలి అయితే అమ్మ దగ్గరికి పోయి టైం చూసుకొని అడుగుతావా? తిథి చూసుకొని అడుగుతావా? నక్షత్రం చూసుకొని అడుగుతావా? పంచాంగం చూపించి అడుగుతావా? మల్లన్ననే డైరెక్ట్ ఏమని చెప్పిందంటే, నాకు బ్రాహ్మణ పూజారులు కానీ బలిజ పూజారులు కానీ ఈ శిష్ట సాహిత్యం మొత్తం వద్దే వద్దని చెప్పిండు. ఉమ్, నాకు నా సాటి భక్తుడు ఉమ్, డోళ్ళు మోగించుకుంటూ ఉమ్, నపిరలు మోగించుకుంటూ ఉమ్, పిక్క గజ్జలు కట్టుకొని వీర వీర అంటూ వీర కట్గాలు వేసుకుంటూ ఉమ్, ఒగ్గు పూజారి వచ్చి నాకు పూజ చేయాలని చెప్పిండు కదా. ఇది అందరికి తెలిసిన విషయమే కదా. ఉమ్, ఏడుగవల దర్శనం మల్లనిచ్చిందే కదా. ఏడుగవల దర్శనం మెడకు కట్టుకొని తనువంతా మల్లన్న నింపుకొని ఒళ్ళంతా బండారు ఊసుకొని చేసే కళ్యాణం ఒగ్గు పూజారి చేస్తాడు. ఇవాళ ఆ గుడి పెద్దగా అయింది, గుడి భక్తులు పెరిగినరు, గుడి ఆదాయం పెరిగింది. మేము గుళ్ళు ఉండాలి. గుడిని నెలకొల్పినటువంటి కొమరయ్య ఎక్కడ పోయిండో ఆ కొమరయ్య పేరు మీదనే కొమరయ్య వచ్చింది. ఆ చరిత్రను కూడా మార్చేసేటువంటి ప్రయత్నం చేసి దాన్ని కూడా నేనే అడుగున్నా. అంటే ఒగ్గు రవి అనేటోడు నిజమైన మల్లన్న భక్తుడా, నిజాయితీగా ఒగ్గు కళ కోసం పోరాటం చేస్తుండా? దీని మీద మీరేమంటారు? అంటే నిజాయితీ కంటే ఏం నిరూపించుకోవాలా? ఒగ్గు కళ కోసం నిజంగానే పోరాడుతున్నాడా, ఉమ్, లేకపోతే ఆయన సొంత స్వలాభం కోసం. స్వలాభం కోసం ఏమైనా చేస్తున్నాడా? ఓకే, ఈ ఉమ్, అభాండం కూడా వచ్చిందా మన మీద? ఉమ్, ఈ అభాండం కూడా వచ్చింది. ఆయన కొమరవెల్లి దేవస్థానం చైర్మన్ కోసం ఈ రాద్ధాంతం అంతా చేస్తుండు ఉమ్, అని చెప్పి కూడా ఆ పూర్వ చైర్మన్ ఒక ఆయన ఉండే. ఉమ్, ఆ చైర్మన్ ఆల్రెడీ ప్రెస్ మీట్ పెట్టి నా మీద వేసిండు. ఉమ్, నేను ఒకటే చెప్పిన, ఉమ్, దిక్కుమాలినటువంటి మీ ఆలోచనలన్నీ బంద్ చేసి సక్రమమైనటువంటి సాంప్రదాయాన్ని నిర్వహించుర్రి. ఒకవేళ కాదు కూడదు అని చెప్పి మీరు ఎక్కువ మాట్లాడితే కొమరెల్లి గడ్డ మీద కూర్చుంటా నేను. ఉమ్, మీరు దమ్మున్నోడు ఎవడో రాన్రి నా ముంగట, నేను అడిగే క్వశ్చన్లకు చక్కగా సమాధానం చెప్పుండ్రి. నేను అడిగిన క్వశ్చన్లకు కనుక మీరు చక్కగా సమాధానం చెప్తే మళ్ళీ ఒకసారి కొమరవెల్లికి రానని చెప్పిన నేను. ఒకవేళ నేను అడిగిన క్వశ్చన్లకు మీరు కనుక సమాధానం చెప్పకపోతే మీ ఉద్యోగాలు ఇడిచిపెట్టి కొమరలు ఇడిచిపెట్టి చక్కగా ఆంచలు వీకాలని చెప్పిన. ఎప్పటిదాకా ఈ పోరాటం? అవుతుందమ్మా. తెలంగాణ ఒకనాడు రాలే, ఉమ్, స్వాతంత్రం ఒకనాడు రాలే, టైం పడుతుంది. అంటే చేస్తాం, తప్పకుండా ఖచ్చితంగా చేస్తాం. ఒగ్గు పూజార్లకు ఆ హక్కులు వచ్చేదాకా పోరాటం చేస్తూనే ఉంటారు. ఖచ్చితంగా అమ్మా. ఎందుకంటే ఒక సాంప్రదాయం, ఒక పరంపర నాశనం కావడానికి ఒక పెద్ద ఆయన 3 కారణాలు చెప్పిండు. ఒకటి, తన చరిత్రను తను తెలుసుకోకపోవడం, ఉమ్, నెంబర్ 1. నెంబర్ 2, తన చరిత్రను తను రాసుకోకపోవడం. నెంబర్ 3, తన ఆచారాలు సంప్రదాయాలు సంస్కృతిని పాటించకపోవడం. ఈ 3 ముఖ్యమైన కారణాలు ఒక సాంప్రదాయం మొత్తం కాలగర్భంలో కలిసిపోవడానికి ముఖ్యమైన 3 కారణాలుగా చెప్పిండు. కరెక్ట్. సింహం చరిత్ర సింహం రాసుకోకపోతే వేటగాడు రాసింది చరిత్ర అవుతుంది. పెన్నున్నోంది, కాగితం ఉన్నోంది, చదువు ఉన్నోంది చరిత్రలు రాసుకుని ఇప్పటిదాకా. ఉమ్, ఇప్పుడు మా చరిత్ర ఇప్పటిదాకా నేను PhD చేసేంత వరకు ఒగ్గు కళారూపం అక్షర రూపంలో ముద్రణ రూపంలో లేదు. ఉమ్, నేను వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ఉమ్, బీరప్ప కథను అక్షర రూపంలోకి తీసుకొచ్చిన. ఉమ్, మల్లన్న ఇళ్ళల్లో చేసే కళ్యాణం 3 రోజులు ఏ ప్రకారంగా చేస్తారో కరీంనగర్కి 4 వద్దుల కళ్యాణం, 4 వద్దుల లగ్గం చేస్తారు. ఆ 4 వద్దుల లగ్గం ఏ విధంగా చేస్తారు ఇవంతా కూడా అక్షరం అక్షరం విడిచిపెట్టి రాసిన. ఉమ్. ఎస్, నేనేమంటున్నానంటే ఉమ్, చదువును నీ దగ్గర రానియలేదు, దేవుడు నీ దేవుడు సరే, వాళ్ళ దేవుడు అంటే ఆనాటి నుంచి వాళ్ళ దేవాలయాలలో కావచ్చు, వాళ్ళ సంస్కృతిలో కావచ్చు, వాళ్ళ చదువులలో కావచ్చు, వాళ్ళ విద్యాలయాలకు కావచ్చు, ఉమ్, పాఠశాలలకు కావచ్చు, నేను రానియలే, నన్ను రానియలే. ఉమ్. కింది జాతి ఏ ఒక్కరిని కూడా రానియలేదు, చదువు అంటనియలేదు. అదే ఈ గొడవ ఏంది? వేద పాఠశాల, ఒగ్గు పాఠశాల. ఉమ్, మీరేమో ఒగ్గు పాఠశాల పెట్టాలని మీరు, అవు. ఎందుకంటే మల్లన్న దగ్గర ఒగ్గు పాఠశాల పెడితే ఒగ్గు గురించి అంటే ఒగ్గు కథ గురించి చెప్పచ్చు, ఉమ్, పిల్లలకు నేర్పియచ్చు, ఒగ్గు ఉమ్, కళాకారులను తయారు చేయొచ్చు అని మీరు. ఉమ్, కానీ వాళ్ళు మల్లన్న దగ్గర వేద పాఠశాల పెట్టిండ్రు. ఉమ్. అది ఏంది? బ్రాహ్మణుల ఆధిపత్యమా? ఏంది ఇది? అయితే ఒకటమ్మా, ఉమ్, ఇక్కడ 2015, 16 ఉమ్, ఆ సంవత్సరంలో ఉమ్, డిపార్ట్మెంట్ ఆఫ్ కల్చర్ నుండి ఉమ్, కొమరవెల్లి క్షేత్రం వేదికగా ఒగ్గు కళాక్షేత్రాన్ని నిర్మించాలని చెప్పి ఒక ఫైల్ పుట్టప్ అయింది. ఉమ్, ఓకేనా? ఉమ్, అది అక్కడనే పెట్టుకున్నారు. ఉమ్, అది కదలలే, ఆ ఫైల్ కదలలే. ఉమ్, ఈ ఫైల్ వచ్చిందని తెలిసిన తర్వాత
మాకు వేద పాఠశాల కావాలి ఇప్పుడు. ఉమ్, వాళ్ళ ఫైల్ కదిలింది, వేద పాఠశాల పెట్టిర్రు, దానికి దేవాదాయ శాఖ సగము, కొమరవెల్లి దేవస్థానం యొక్క నిధులు సగం దానికి కేటాయిస్తారు. అంటే ఎక్కడైతే ఒక సంస్కృతి మీద దాడి డైరెక్ట్గా చేయరమ్మా ఉమ్, ఎప్పుడు కానీ. వాళ్ళ అంటే నిన్ను దెబ్బ కొట్టాలంటే నీ సంస్కృతి మీద దెబ్బ కొట్టాలి ఫస్ట్. నీ సంస్కృతి మీద దెబ్బ కొట్టినావంటే 90% నువ్వు చచ్చిపోయినట్టే. కానీ ఒగ్గు సంస్కృతి అట్లా చచ్చిపోయేది కాదు. నువ్వు ఎన్నిసార్లు కొట్టాలనుకుంటావో ఉమ్, అన్నిసార్లు లేస్తుంది. ఒక్కసారి కొడతా చూడు, ఉమ్, ఒగ్గు కళాకారులకు అందరికీ ఒకసారి తెలుస్తుంది. ఇది బహుజనులు అందరూ ఒకసారి తెలుసుకుంటారు. ఇప్పటికే తెలుసుకుంటారు, చాలామంది తెలుసుకుంటున్నారు. మొన్న జరిగిన కళ్యాణంలో నాకు వందలాది ఫోన్లు వచ్చినాయి. రవణ నీ ఇంటర్వ్యూలు చూసినప్పుడు ఏమో అనుకున్నా, కానీ నేను మొన్న కొమరెల్లి పోయినన్నా. కొమరెల్లి పోయినప్పుడు నేను చూసినన్నా, లిటరల్గా నేను చూసిన. అందరికీ కుంకుమ బొట్టు పెడుతున్నారు, వాళ్ళ సాంప్రదాయంతో లగ్గం చేసిర్రు. మల్లన్నకు పిడికడు బండారు కూడా వేయలేదన్నాడా. మరి మల్లన్న మీద ఏంది ఆధిపత్యం ఏంది మరి వీళ్ళది? ఎప్పుడైనా ఉమ్, ఒక సాంప్రదాయం మీద దెబ్బ కొట్టి ఆ సాంప్రదాయాన్ని దూరం చేసినాం అనుకో, ఉమ్, అది ఆక్రమణనే కదా. ఉమ్, రాజ్యాలు ఆక్రమణ చేసింది అట్లే కదా, దేశాలు ఆక్రమణ చేసింది అట్లే కదా. ఇవి దండయాత్రలు, దుర్మార్గమైన దండయాత్రలు. కానీ ఒకటమ్మా, బహుజన సంస్కృతి అనేది చాలా గొప్పది. ఉమ్, అది మీద మీద ఉన్న వేళ్ళు కాదు, అవి అధపాతాళానికి ఉన్నటువంటి చొచ్చుకొని ఉన్నటువంటి వేళ్ళు. దాన్ని పీకడము, పాపం బ్రాహ్మణులలో కూడా మంచోళ్ళు ఉన్నారు, బలిజోళ్ళలో కూడా మంచోళ్ళు ఉన్నారు. మీకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలా, చిలుకూరు బాలాజీ అయ్యగారు, రంగరాజన్ గారు అని చెప్పి లిబరల్ మెంటాలిటీ గలవాడు. ఉమ్, ఆయన చెప్పిండు, ఒక ఇంటర్వ్యూలో చెప్పిండు, కొమరవెల్లిలో నడుస్తున్న మొత్తం ఆధిపత్యమే, ఎంటర్టైన్మెంటే, దుర్మార్గమే, అక్కడ వీళ్ళు పోయేదే కాదని చెప్పిండు, డైరెక్ట్ చెప్పిండు ఇంటర్వ్యూలో. ఉమ్, తెలివైన బ్రాహ్మణుడు ఎవరైనా ఇదే చెప్తాడు, తెలివైన విద్వాంసుడు బలిజ పూజారి ఎవరైనా ఇదే చెప్తారు. మరి బండారు ఎందుకు వేస్తలేరు? అదే కదా నేను అంటున్నామ్మా. ఇప్పుడు ఉమ్, ఎల్లో ఫెస్టివల్ బండారు అంటే అత్యంత ప్రీతితోటి ఇష్టంతోటి మక్కకు పోయి మైసర్ల బండారు తెచ్చుకొని మల్లన్న లగ్గం చేసుకున్నాడు. ఆ మల్లన్నకు బండారును దూరం చేయడానికి నువ్వెవడని అడుగుతున్నా. ఇవాళ నేను అడుగుతున్నా, రేపు లక్షలాది మంది బహుజనులు ఖచ్చితంగా క్వశ్చన్ చేసేటువంటి టైం వస్తుంది. ఆ టైంకు నీ దగ్గర ఆన్సర్ ఉండదు. ఇప్పుడు నడుస్తుంది మరి కుంభమేళ, ఉమ్. దీని గురించి ఏమంటారు మీరు? కుంభమేళ కుంభమేళ సనాతన సాంప్రదాయం అంట, ఉమ్, ఆచారం అంట. ఉమ్, ఎందుకంటే మనకు పుష్కరాలు వస్తాయి. ఫర్ ఉమ్, ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఉమ్, 12 ఏళ్ళకు ఒకసారి పుష్కరుడు అనే ఒక దేవుడు, ఒక దేవదూత ఉమ్, అలా ఆవహించి ఉంటాడు. చెరువులలో, నదులలో ఆవహించి ఉంటాడు, పుణ్యనదులలో ఆవహించి ఉంటాడు. ఆ టైంలో స్నానం చేస్తే గోదావరి పుష్కరాలు కావచ్చు, కృష్ణా పుష్కరాలు కావచ్చు, కాసింత పుణ్యం వస్తుందని చెప్తారు. ఉమ్, కానీ అసలు రీజన్ ఏంటి తెలుసమ్మా? నదులలో ఎందుకు స్నానం చేయాలనేది నేను చెప్తా. ఉమ్, నది ఎక్కడో పుడుతుంది, ఉమ్, పుట్టి వాగులు దాడుతుంది, ఉమ్, వంకలు దాడుతుంది, ఉమ్, కొండలు దాడుతుంది, కోణలు దాడుతుంది. ఇవన్నీ దాటుకుంటూ వచ్చే క్రమంలో గుట్టలల్లో ఉండేటువంటి మినరల్స్ కావచ్చు, ఉమ్, బాగా అర్థం చేసుకోండి. ఉమ్, లేదు, చెట్టు చేమలు దాటుతున్నప్పుడు వాటి వేర్లను దాక్కుంటూ వస్తుంది, ఉమ్, ఆ వేర్లలో ఉన్నటువంటి ఆయుర్వేదాన్ని కావచ్చు. ఉమ్, ఇవన్నిటిని మిళితం చేసుకొని తన కడుపులో పెట్టుకొని ప్రవహిస్తూ ఉంటుంది. ఉమ్, ఓకేనా? ఉమ్, ఒక దగ్గర క్రోడీకరించిన నది అవుతుంది. ఆ నదిలో స్నానం చేసినట్లయితే అందులో లక్షలాది, కొన్ని లెక్కబెట్టలేనన్ని ఆయుర్వేద వనమూలికల సారం కావచ్చు, ఉమ్, లేదంటే ఆ గుట్టల నుండి, రాళ్ళ నుండి, రప్పల నుండి, ఆ ఒర్రెల నుండి వచ్చినటువంటి ఆ ఉమ్, మినరల్స్ కావచ్చు, ఉమ్, అందులో క్రోడీకృతమై ఉంటాయి. అందులో స్నానం చేస్తే చర్మం మీద ఉన్నటువంటి రుగ్మతలు కావచ్చు, రోగాలు కావచ్చు, మనిషి లోపల ఉన్నటువంటి రోగాలు కావచ్చు పోతాయని చెప్పి టెక్నికల్ రీజన్ ఇది యాక్చువల్గా. ఉమ్, ఓకేనమ్మా? ఉమ్, సో అక్కడ త్రివేణి సంగమం ఉమ్, అక్కడ ఎందుకు చేస్తారంటే, త్రివేణి సంగమం ఉన్నది, అది చాలా చాలా పెద్ద చరిత్ర అమ్మా అది. ఉమ్, దానిలో ఎక్కడి నుంచో వస్తారో తెలియదు. నాగా సాధువులు, అఘోరీలు, సిద్ధులు, యోగులు, మునులు సడన్గా వస్తారు, సడన్గా వెళ్ళిపోతారు. అంటే దానికి ఏమన్నా మనకు ఒగ్గు కథకు సంబంధించి ఏమన్నా పాడడం ఏమన్నా ఉన్నదా, పాట ఇట్లా? ఒగ్గు అనేది ఉమ్, కంప్లీట్గా మల్లన్నకు మల్లన్నకు సంబంధించింది. సంబంధించిందే అమ్మ. ఓకే. శివుడు
మల్లన్న అన్నట్టు ఆయన శివుని అంశ. హుహు. వీళ్ళనే వితండవాదం కూడా గదే ఈ బలిజ పూజారులు కొంతమంది. శివుడిని పూజించే రైట్ మాకుంటది. నేను కూడా అదే అంటున్నా. శివుని పూజించు, మల్లన్న మరి పూజించకు. మరి ఏడుపాయల జాతర దానికి సంబంధం ఉన్నదా మనకి ఒగ్గు కథకి? ఏడుపాయల జాతర అమ్మవార్లకు ఏడుగురు హ్మ్. మనకు తెలంగాణలో ఎట్లుంటారంటే ఏడుగురు అక్కయ్యలు ఉంటారమ్మా. హ్మ్. ఎల్లమ్మ, మైసమ్మ, పోచమ్మ, హ్మ్. తర్వాత కటమైసమ్మ, హ్మ్. తర్వాత మాంకాలమ్మ, ఇట్లా ఏడుగురు అక్కయ్యలు ఉంటారు వీళ్ళు. హ్మ్. వీళ్ళకు పూజలు చేసేటువంటి పూజారులు హ్మ్. బైన్ల, ఏర్పుల, పంబాల వాళ్ళు. హ్మ్. వీళ్ళు చేయాలి వాళ్ళు. సో మేము కథ చెప్తాం. అదేదన్నా కథ ఉన్నదా మనకి కథ ఏడుపాయల అయ్యో! జాతర? ఏడుపాయల మీద, దుర్గమ్మ మీద మా అద్భుతమైన కోసం పాట చుక్కసత్తయ్య గారు పాడిండ్రు. పాట మా కోసం. అంబమ్మ జగదంబ అంబ జగదంబ కరుణించు మా తల్లి కనకదుర్గ అంబ. అంబమ్మ జగదంబ అంబ జగదంబ అంబమ్మ జగదంబ అంబమ్మ జగదంబ అంబ జగదంబ కరుణించు మా తల్లి కనకదుర్గ అంబ. ఏడేడు పాయల్లా వెలిసినావమ్మో ఎట్ట 33 శక్తులో ఎంబ. ఓ ఏడేడు పాయల్లా ఏడేడు పాయల్లా ఏడేడు పాయల్లా వెలిసినావమ్మో ఎంట 33 శక్తులో ఎంబ. ఏ సాయి చూసినా నీ సాయి గలదమ్మా, ఏ సాయి చూసినా ఏ సాయి చూసినా ఏ సాయి చూసినా నీ సాయి గలదమ్మ. ముగ్గురమ్మల గన్న మూల పుటంబ. అమ్మమ్మ జగదంబ అమ్మమ్మ జగదంబ అమ్మమ్మ జగదంబ అమ్మ జగదంబ కరుణించు మా తల్లి కనకదుర్గ అంబ. ఇట్లా ప్రతి దేవత మీద, హ్మ్. మైసమ్మ మీద, మాంకాలమ్మ మీద, పోచమ్మ మీద, దుర్గమ్మ మీద, అన్ని దేవతల మీద ఉంటాయి మా పాటలు. ఒగ్గు అద్భుతమైన పాటలు. పాటలు ఉంటాయి. ఏడుపాయల జాతర మీద ఇప్పుడు ఇది ఇప్పుడు నేను ఒగ్గు పాడిన పాట చుక్కసత్తయ్య గారు రాసిర్రు ఈ పాట. రాసిండ్రు. ఇప్పుడు మనకి ఏడుపాయల జాతర, మనకి మల్లన్న జాతర. ఇప్పుడు మల్లన్నకు సంబంధించి బండారు అన్నారు. అవు. ఆ బండారు మీద కూడా పాట ఉన్నదా? అయ్యో ఎందుకు లేదు, ఒక పాట మా ఎందుకు కోసం. లేదు. సల్ల సల్లని వాడవు రాజు మల్లయ్యో సాయమై రావాల మైలారుడా. సల్లని మండపాన రాజు మల్లయ్యో లింగమై నువ్వు వస్తా మైలారుడా. ఏదువుల బండారు రాజు మల్లయ్యో ఏమయ్యాలాయ మైలారుడా. పందువుల బండారు రాజు మల్లయ్యో పైజమ్మయ్యాలాయ మైలారుడా. ఆహా ముత్తుల బండారు రాజు మల్లయ్యో మునిగోడ జిమ్మేవు మైలారుడా. ఇట్లా అని చెప్పి అంటే బంగారు గుళ్ళల్లో బండారు దేవుడు ఆయన. హ్మ్. నువ్వు ఏం బంగారం అవసరం లేదు. అప్పుడెప్పుడు లాస్ట్ టైం హరీష్ రావు గారు తెచ్చి 1 కిలో బంగారం ఏమో పెట్టిండు. ఆయన కూడా చెప్పిన డైరెక్ట్‌గా పోయి అంటే చిన్న కళాకారులం కదా! డైరెక్ట్‌గా చెప్పిన. మీడియా పూర్వకంగా చెప్పిన. సార్ మీరేయాల్సింది ఆయన కిరీటం కాదు సార్, బంగారు కిరీటం కాదు, కదా బండారు ఎయరని చెప్పిన. అంటే ఇప్పుడు మనకి పట్నం యేసుడు అంటారు మల్లన్నకి సంబంధించి. ఈ పట్నం యేసుడు అంటే ఏంది? అసలు ఆ పట్నంకి సంబంధించి ఏమన్నా పాట ఉన్నదా? ఒగ్గు పాట? అమ్మ పట్నము అనేది హ్మ్. అత్యంత పవిత్రమైనటువంటి ఒక ప్రక్రియ అమ్మ. హ్మ్. ఆధ్యాత్మిక ప్రక్రియ. హ్మ్. దాన్ని ఒగ్గులు చిత్రీకరణ చేసేటప్పుడు హ్మ్. వాళ్ళ యొక్క నిష్ట గాని, వాళ్ళ యొక్క పవిత్రత గాని, మీరొక్కసారి ఎప్పుడైనా వీలైతే వాళ్ళ మీద ఒక ఒక డాక్యుమెంటరీ చేయండి. హ్మ్. అద్భుతమైన డాక్యుమెంటరీ బయటికెళ్తది. హ్మ్. అమ్మ రేపు లగ్గానికి బయలుదేరాలి హ్మ్. అనుకున్నప్పుడు ఇవాటి సందే వాళ్ళు మెంటల్‌గా ప్రిపేర్ అయిపోతారు. సైకలాజికల్‌గా ప్రిపేర్ అయితారు. హ్మ్. తనువంతా మల్లన్న, రోమాన మల్లన్న ఉండాల. హ్మ్. ఓకేనా? హ్మ్. కాళ్ళకు చెప్పులెయ్యరు. హ్మ్. కాళ్ళకు చెప్పులెయ్యరు. తెలిసిన వాళ్ళు. ఉత్తమల గురించి చెప్తున్నా నేను. పట్నం యేసేటోళ్ళు. పట్టమేస్తోళ్ళు. హ్మ్. ఒక పూట భోజనం. హ్మ్. ఏది పడితే అది తినరు. ఎవరి చేత పడితే వాళ్ళ చేత తినరు. హ్మ్. ఏ ఇంట్లో పడితే ఆళ్ళ ఇంట్లో తినరు. హ్మ్. అంటే వాళ్ళు, వాళ్ళు అన్నం తినాలంటే ఒకటే పూట గింత మెతుకు తింటారమ్మా. హ్మ్. ఇంత మెతుకు. ఎవరైనా మల్లన్న ఒక పొద్దుండి వండి పెడతారు కదా! హ్మ్. ఒక పొద్దుండి వండి పెట్టిన వాళ్ళ ఇంటనే బుక్కడంత తింటారు. వాళ్ళు నిష్టగుంటారు. వీళ్ళు నిష్టగుంటారు. పలక పట్టిర్రంటే ఇట్లా రోమాలు నిక్కబొడుస్తాయి. హ్మ్. పలకను పట్టుకోవాలంటే. గవ్వను చేత పట్టుకోవాలంటే వణుకుతాయి ఒక్కొక్కరి చేయిలు. దాని ప్రాశస్త్యం అట్లున్నది. హ్మ్. పట్నం 5 రంగులు, పంచరంగులు. పంచరంగులు సింబాలిజం టు పంచభూతాస్. హ్మ్. పంచభూతాలను ఆవాహనం చేసి హ్మ్. పట్నం మీదకి తీసుకొచ్చి హ్మ్. పంచరంగులతోటి ఆ సింబాలిజంగా చిత్రీకరణ చేసి అప్పుడు తెచ్చినటువంటి పుట్ట బంగారం అంటారు.
ఆ బంగారాన్ని గద్దెగా మలిచి ఉమ్, గద్దె మీద ఈ పంచరంగుల పట్నం కొట్టి దాని మీదకి మల్లన్నని తీసుకొస్తారు. అంత పవిత్రంగా చేసేటువంటిది పట్నాలు. అది ఒగ్గులకు బైండ్ల పూజారులు వేస్తారు మళ్ళా. ఉమ్, అంటే అమ్మలక్కలకు అంటే మన దేవతలు ఉంటారు కదా, ఉమ్, పోచమ్మ మైసమ్మ వాళ్ళకు కూడా ఉమ్, పట్నాలు వేస్తారు. ఉమ్, ఇట్లా అంటే దేవీ దేవతల పూజలకు, అంటే మన అక్క పూజలకు, అమ్మ పూజలకు, తర్వాత అన్న పూజలకు. ఉమ్, తెలంగాణ సాంప్రదాయంలో మీరు గమనించి ఉంటారు. ఉమ్, పోచమ్మ మన ఆడబిడ్డగా కొలుస్తాం, అవును. మాంకాలమ్మను మన మహాకాళి. ఆడబిడ్డగా కొలుస్తాము, తర్వాత ఎల్లమ్మను మన ఆడబిడ్డగా కొలుస్తాము. తర్వాత మన దేవుళ్ళందరినీ కూడా వెంకటేశ్వర స్వామి, నరసింహ స్వామి, మల్లికార్జున స్వామి, ఇంకో స్వామి, ఇంకో స్వామి అని ఎప్పుడు విలువం. మనస్ఫూర్తిగా భర్పూరుగా ఎంకన్న ఏడుకొండల ఎంకన్న, ఎంకన్న ఈ, మల్లన్న యాదగిరి నరసన్న, ఉమ్, కొమరెల్లి మల్లన్న, మల్లన్న ఏములాడ రాజన్న అని పిలుచుకుంటాం. నిజంగా ఈ భక్తులు పిలిస్తే పలుకుతాడమ్మా. ఉమ్, నువ్వు గుళ్ళకి రానియకపోవచ్చు, ఉమ్, కానీ ఈ భక్తుడు ఇక్కడుండి చూసినా కూడా ఓకే బిడ్డ, నువ్వు నాకు కనబడ్డావు, నా ఆశీర్వాదం నీకు ఉంటుందని చెప్పి డైరెక్ట్ ఇచ్చేస్తాడు. అవును. అంత తాదాప్యం, భక్తి శ్రద్ధలు వీళ్ళ దగ్గర ఉన్నాయి. ఉమ్, మీరు గుళ్ళకు రాని అంత మాత్రాన దేవుడు మా వాడు కాకుండా పోడు. మా పూర్వీకుడు ఆయన, ఉమ్. ఆయన వంశపారంపర్యం మాది. నువ్వెవరు రానియకపోవడానికి? ఇప్పుడు మనకి శివరాత్రి వస్తున్నది. అయితే ఇప్పుడు మనకు శివుడికి మల్లన్నకి సంబంధం ఉన్నదా అంటున్నారు. మన శ్రీశైలం మల్లన్న అంటే ఉమ్. శ్రీశైలము మన శివుడికి. అయితే మరి శివుడికి సంబంధించి కూడా మీరు ఒగ్గు పాటలు పాడతారా? శ్రీశైలంలో ఉన్నది కూడా శివుడు కాదమ్మా, ఉమ్. మల్లన్న. కానీ అందరు అనేది శివుడు మన శివుడే అంటున్నారు. చేసేసిర్రు. ఇప్పుడు ఉమ్, కొమరవెల్లిని కూడా మరో శ్రీశైలం చేయడానికి ప్రయత్నం చేస్తుర్రు. ఉమ్, సీఎం ఒక్కటి బాగా గుర్తుపెట్టుకోండి, మీ బండ గుర్తు ఒకటే. ఉమ్, కొండల మీద, ఓకేనా, గుట్టల మీద ఎక్కడైతే మల్లన్న పేరు మీద దేవుడు ఉన్నాడో, ఇప్పటికీ శివుడిగా మార్చబడ్డారో, వాళ్ళందరూ కూడా మల్లన్న దేవుళ్ళే. ఉమ్, ఎందుకంటే గొర్రెల కాపరులు అందరూ ఉండేది కొండల పుంట, గుట్టల పుంటనే. ఇప్పుడు ఈ మధ్యలో అమ్మా మేము జనజీవన స్రవంతి ఊర్లు పట్టుకొని ఉండడం ఎన్ని రోజులైంది తెలుసా? ఉమ్, నా నా మా నాయన పుట్టినప్పుడే, అంతే. అంతకంటే ముందు మొత్తం తిరగడమే, త్రియాట మార్గమే మాది. ఉమ్, గుట్టలు, సెలయేర్లు, నదీ పరివాహక ప్రాంతాలలో గడ్డి పచ్చగా ఉంటుంది. గడ్డి పచ్చగున్న కాడ గొర్రెల కాపర్లు గొర్రెలను మేపుకుంటూ పోతా ఉంటారు. ఇది మా జీవితం. అట్లా ఒగ్గు పాటలు ఆ, పాడుకుంటూ మేము మల్లన్నకి. మల్లన్న దేవుణ్ణి ఉమ్, భూమి మీద నిలబెట్టలే, ఎప్పుడు ఉమ్, గుట్టల మీద నిలబెట్టాం. ఉమ్, గుట్టల మీద నిలబడ్డవాడు ప్రతి దగ్గర మల్లన్న దేవుడే, శివుడు కాదు. శివుడు మల్లన్న దేవుని యొక్క తండ్రి, ఉమ్. శివాంశ మల్లన్న. ఇది బాగా క్లారిటీ. చాలా మంది కన్ఫ్యూజ్ చేస్తారు. మల్లన్న అంటే శివుడే కదా, శివుడు అంటే ఆ, మల్లన్న కదా, ఎట్లా అవుతాడు? శ్రీశైలం మల్లన్న అంటే శివుడే అంటారు. శివుడు శివుడే, ఉమ్. మల్లన్న మల్లన్నే. శివ పూజలు శివకున్నాయి, మల్లన్న పూజలు మల్లన్నకున్నాయి. ఇప్పుడు మరి శివ పూజలు కూడా చేస్తారా మీరు? ఎందుకు చేస్తామమ్మా? శివుని చేయరు. మొక్కుతాం. మొక్కుతారు. మరి ఏమైనా ఒగ్గు పాటలు ఉన్నాయా శివుడి మీద? అయ్యో ఎందుకు లేవు? ఒక పాట మాకు. శివుడి మీద అంటే శివరాత్రి, ఇప్పుడు మనకు శివరాత్రి వస్తున్నది. అవును. దానికి సంబంధించి ఏమైనా ఒగ్గు పాట? అయితే శివుడు ఆ, ప్రతి కథలో, ఉమ్, ఒగ్గు కథలో శివుడి రాకట అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఉమ్, ఎట్లా వస్తాడంటే శివుడు, ఫర్ ఎగ్జాంపుల్, భూమి మీద కాపులు కష్టాలు పడుతున్నారు. ఉమ్, కాపుల కష్టాలు కడతీర్చడం కోసం ఎవరిని పంపించాలని చూస్తాడు ఆయన. ఉమ్, భక్తులు కష్టపడుతుంటూ ఊకోడుగా శివుడు. అవును. ఎవరిని పంపించాలని చూపుడు అరిచేతుల అంజనం వేసినప్పుడు ఆ కాపుల కష్టాలను నెగ్గడానికి ఎవరు రారు అంజనంలోకి. ఆ శక్తియుక్తులు ఉన్నాయి. అప్పటికి ఆ గుంటి మైలారులింగం రూపంలో ఉన్నటువంటి, అంటే ఎటువంటి రూపం ఉండదు, ఉమ్, మైలారులింగం మైలారులింగం రూపంలో ఉన్నటువంటి మల్లన్నను తీసుకొచ్చి ఉమ్, ఆ ఒగ్గు పూజారులు చెప్పేటువంటి ఆ కథ ప్రకారం నీలమ్మ గర్భవాసం అందేస్తారు. ఉమ్, 6 తోడ పుట్టిండు అంశవంతుడు మల్లన్న. కాపుల కష్టాలు కడతీర్చడం కోసం కర్ణపొల్ల బాయిగడ్డ మీద గండంలో పుట్టిండు గనుడు భూపతి మల్లన్న అని చెప్తారు. ఉమ్, అర్థమైందమ్మా? ఉమ్, సో అట్లా అంటే శివపార్వతులు త్రియాట మార్గం పోతారు. ఉమ్, త్రియాట మార్గం పోయేటప్పుడు మీద వచ్చేటువంటి ఒక పాట ఉంటుంది. ఉమ్. శివరాత్రికి జాగారం చేస్తారు కదా, అవు అప్పుడు కూడా వాడతారా మీరు? ఏమన్నా ఒగ్గు పాటలు వాడడానికి పిలుస్తారా? మల్లన్న దగ్గరనే, మల్లన్న దగ్గర మల్లన్న దగ్గరికే వెళ్తాం మేము. శివరాత్రికి శివరాత్రికి జాగారము ఉమ్, ఒకవేళ వేములవాడ రాజన్న దగ్గరికి వెళ్ళినప్పుడు, లేదంటే ఇంకా శివాలయానికి వెళ్ళినప్పుడు ఉమ్, ఆ ఆ జాగారం ఒక పొద్దులు ముట్ట చెప్పడానికి, ఉమ్, లేకపోతే ఆ నిద్రలు చేయడానికి, ఉమ్, ఆ రోజు నిద్రలు ఉండవు, ఉమ్, ఆ ఆ ఒక పొద్దులు ఇడవడానికి ఉమ్. శివుని గుళ్ళలో కూడా వెళ్తా ఉంటాం. అదే
వెళ్తారు. అదే ఏమన్నా ఒగ్గు పాటలు వాడుడు అట్లా కథ ఉంటదా? చెప్తాం కదా, మల్లన్న కథనే. చెప్తారు. మల్లన్న మల్లన్న కథనే కథని చెప్తాం. చెప్తారు. ఒగ్గు పాటలు ఏముండయి శివుడి మీద. శివుడి మీద ఏం కళ. హ్మ్. ఇప్పుడు ఒగ్గు కథలో హ్మ్. సనాతన సాంప్రదాయంగా వస్తున్నటువంటి ఒగ్గు కథ, మల్లన్న కథ కావచ్చు, బీరప్ప హ్మ్. కథ కావచ్చు, అది శివుని అంశ. అంశ. ఆ అంశనే చెప్తాం. హ్మ్. ఖచ్చితంగా అది చెప్తాం. అంటే మళ్ళా ఇప్పుడు మన శివరాత్రికి ఏమన్నా పాటలున్నాయా ఒగ్గుకు సంబంధించి? పాటలు మేము పాడమమ్మా. హ్మ్. పాటలు మేము పాడం. ఒగ్గు పాటలేం లేవు. ఒగ్గు పాటలు పాడము. హ్మ్. అంటే కొంతమంది ఇప్పుడు అడాప్ట్ చేస్తున్నారు. హ్మ్. కొంతమంది ఇప్పుడు కాపాడుము శ్రీశైల కరుణించవయ్య మల్లేశ అని చెప్పి మళ్ళా ఎటు వచ్చి మళ్ళా కలుపుతారు. హ్మ్. ఇంకొకటి ఏంటిది, ఆ, ఓం బోలో శంకర హర హర ఓం శివ శంకర అని చెప్పి కలుపుతున్నారు. ఇప్పుడు హ్మ్. హ్మ్. బాణీలు తీసుకొని కలుపుతున్నారు. కానీ అది ఒగ్గు బాణీలు కాదు. హ్మ్. ఒగ్గు మామూలు బాణీలు కాదు. పాటలయిపోతాయి. పాటలు అయిపోతాయి. హ్మ్. అందుకని ఎక్కువ వాటి తెరువు మేము. హ్మ్. అంటే ఎప్పుడైతే ఆ, అంటే అనవసరంగా నేను చెప్పలేను కానీ వేరే ట్యూన్స్, అంటే ఇతర బాణీలు, జానపద బాణీలు, ఆ బాణీలు ఇప్పుడు ఒగ్గు కథ నుండే గద్దర్ గారే ఒకసారి చెప్పారు, హ్మ్. నేను ఈ రంగంలో ఇంత నిష్ణాతుని కావడానికి కారణము చుక్క సత్తయ్య గారు చెప్పిన కథ అని చెప్పిండు. హ్మ్. ఆయన గోసి కట్టియడం కూడా చుక్క సత్తయ్య గారు చెప్పిండు. అంటే ఆ కట్టియడం నేర్పిండు నాకు అని చెప్పిండు, ఒక ఠాగూర్ ఆడిటోరియం మీద, వేదిక మీద. హ్మ్. అంటే మీరన్నారు గదా! శివాంశ అని మల్లన్నది. అవు అయితే నేను శివుడి మీద గూడా ఏమైనా జెప్తారేమో, ఏమైనా వాడతారేమో అనుకుంటున్నా. శివుని మీద వాడము. హ్మ్. శివుని శివుడి మీద మీద వాడరు. శివుని మీద ఏం వాడము. హ్మ్. మల్లన్న సాంప్రదాయం, మల్లన్న సాంప్రదాయం సాంప్రదాయం. ఆ, మల్లన్న గురించే ఉంటది. ఉంటది. ఒగ్గు అంటే మల్లన్న, మల్లన్న గురించి. బీరన్న. బీరన్న. ఉమ్. అయితే ఇప్పుడు మనకి మీరు ఒగ్గు పాట ఇంకొకటి హ్మ్. మీకు సైమల్టేనియస్‌గా నేను చెప్పాల్సింది ఏంటంటే, హ్మ్. మల్లన్న వచ్చింది కూడా శివుని ద్వారానే. హ్మ్. శివుడు లేనిది మల్లన్న లేడు. మల్లన్న అదే అన్నారు లేడు. గదా! శివాంశ అని. ఆ, హ్మ్. శివుడు లేకపోతే మల్లన్న లేడు. మల్లన్న లేడు. శివుడు లేకపోతే ఏం లేదు. హ్మ్. శివుడు ఈజ్ అల్టిమేట్. హ్మ్. ఆయన సుపీరియర్. హ్మ్. ఆయన ఆయన గమనం, ఆయన ఆలోచనకు ఒక్కొక్క అంశాలుగా మల్లన్న కావచ్చు, బీరన్న కావచ్చు, పోషమ్మ కావచ్చు, ఎల్లమ్మ కావచ్చు, వీళ్ళందరూ కూడా అంశాలుగానే పుట్టిర్రు. హ్మ్. క- ఇప్పుడు మనకి మీరు ఒగ్గు కథ చెప్పుడు మల్లన్న మీద ఇవన్నీ ఒక ఎత్తయితే, మీరు చాలామంది రాజకీయ నాయకుల మీద ఉమ్, హ్మ్. మన ఏమంటారు సీనియర్ ఎన్టీఆర్ గారి మీద ఉమ్, ఒగ్గు పాడడం జరిగిందని చెప్పి విన్నా నేను. అవు. మరి కేసీఆర్ గారి మీద ఉమ్. ఒకటి మా కోసం. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున సాగుతున్నటువంటి సమయం అది. హ్మ్. పోలీసోళ్ళు విపరీతంగా కొట్టుతురు. హ్మ్. ఎవడు బయటకు వచ్చినా అడవుల కొట్టుడు, కేసులు పెట్టుడు. నా హ్మ్. మీద 4 కేసులు పెట్టిరు. హ్మ్. 18 రోజులు జైలు ఉన్నామా. హ్మ్. 18 రోజులు మా ఇంట్లో హ్మ్. కూడా తెలియదు. హ్మ్. అయితే అప్పుడు చుక్క సత్తయ్య గారు ఒక పాట రాసిండు, హ్మ్. ఒగ్గు బాణీలోనే. హ్మ్. తెలంగాణ మనది సోదరుడా మా ఎన్నల్లారా, శ్యామలమైన రాజ్యం మనదన్నా. తెలంగాణ మనది సోదరుడా మా ఎన్నల్లారా, శ్యామలమైన రాజ్యం మనదన్నా. తెలంగాణలో పుట్టినామురా, తెలంగాణలో పెరిగినామురా. ఈ తెలంగాణకు ముద్దు బిడ్డలం, అబద్ధమాడక ముందు నడవరా. గుండె బలముగల చంద్రశేఖరుడు ముందుకొచ్చి మన అండగా నిలిచెరా. కళ్ళ కప్పి మన ఇల్లు దోచటి పందికొక్కులకు మందు పెట్టరాయ్. మా అన్నల్లారా, శ్యామలమైన రాజ్యం మనదన్నా అని చెప్పి అప్పుడు ఉద్యమ నేత కేసీఆర్కు అనుకూలంగా గుండె బలము గల చంద్రశేఖరుడు ముందుకొచ్చి మన అండగా నిలిచారా. కళ్ళు కప్పి మన ఇల్లు దోచటి పందికొక్కులకు మందు పెట్టారా అని చెప్పి అప్పుడు ఒక పాట రాసిండు. తర్వాత ఇదే బాణిని తెలుగుదేశం పార్టీకి ఎన్టీ రామారావు గారికి ఒక పాట రాసిండు ఇదే బాణిలో. తెలుగుదేశం మనది సోదరుడా మా ఎన్నల్లారా, శ్యామలమైన రాజ్యం మనదన్నా. తెలుగుదేశమున పుట్టినామురా, తెలుగుదేశమున పెరిగినామురా. ఈ తెలుగు గడ్డకు ముద్దు బిడ్డలం, అబద్ధమాడక ముందు నడవరా. తెలంగాణ
అక్కడ చంద్రశేఖరుని కలిపిండు, ఇక్కడేం కలిపిండంటే గుండె బలము గల తారక రాముడు ముందుకొచ్చి మన అండగా నిలిచరా. గుండె బలము గల తారక రాముడు ముందుకొచ్చి మన అండగా నిలిచరా. ఏయ్ కన్ను కప్పి మన ఇల్లు దోచటి పందికొక్కులకు మందు పెట్టరా. ఈ పాటను తెలుగుదేశం ప్లీనరీస్ కావచ్చు, లేకపోతే మీటింగ్లు కావచ్చు నడుస్తుంటాయి కదా, ఈ పాట వాడంది ఆ మీటింగ్ స్టార్ట్ కాకపోయేది. అంత గొప్ప పాటగా నిలిచింది. సీనియర్ ఎన్టీఆర్ గారిది. సీనియర్ ఎన్టీఆర్ గారు, మన చుక్క సత్తయ్య గారు, చుక్క సత్తయ్య గారు పాడారు. ఆయన మీ తాతగారు. తాతగారు చుక్క సత్తయ్య గారు. అయితే ఇప్పుడు ఇదంతా మన ఒగ్గు కథ, మీరు ఒగ్గు కళాకారుల కోసం పోరాటం చేస్తున్నారు, ఒగ్గు కథ కోసం అంటే మల్లన్న కోసం కూడా పోరాటం చేస్తున్నారు, ఇవన్నీ జరుగుతున్నాయి. అయితే ఇప్పుడు ప్రజెంట్ ఎట్లా నడుస్తుందంటే, అంటే దేవుళ్ళకి సంబంధించి ఇప్పుడు ట్రెండింగ్ ఎట్లా నడుస్తుందంటే, కొంతమంది అమ్మాయిలు కానీ చదువుకునే పిల్లలే వాళ్ళు అంటే మాకు దేవత వస్తుంది, మేము పూర్వజన్మల నాగకన్య మేము, ఇలాంటివన్నీ జరుగుతాయి. మళ్ళీ కొంతమంది ఏమో అబ్బాయిలు శివసత్తులు అని చెప్పి ఆ పేరు మీద చాలా మంది అంటే వేరే వేరే విషయాలు చెప్తున్నారు, మేము పూర్వజన్మలు అట్లుండేటిమి ఇట్లుండేటిమి. అసలు ఎందుకు ఇవి ఇట్లా జరుగుతున్నాయి, ఇప్పుడు ఎందుకు ఇట్లా స్టార్ట్ చేసారు కొత్తగా, దీని మీద మీరేమంటారు? అయితే ప్రకృతి చాలా గొప్పదమ్మా. ఒక నది ప్రవాహం ఉందనుకో, ఆ ప్రవాహంలో రాళ్ళు ఉంటాయి, రప్పలు ఉంటాయి, చెత్త ఉంటది, చెదారం ఉంటది, అన్ని తన గర్భంలో దాచుకుంటది. మీదికి మాత్రం ప్రవాహం చాలా చక్కగా కనబడుతుంటది కదా. నేనేమంటా అంటే దైవికం విషయానికి వచ్చేసరికి మంచి ఉంటాయి. ఇప్పుడు ఒకవైపు ఏమో పాజిటివ్ వైబ్స్, ఇప్పుడు అక్కడ జరుగుతున్నాయి నాగ సాధువులు వాళ్ళు వీళ్ళు సాధనలు ఉంటాయి, సిద్ధులు సాధిస్తారు. దాంతో సాధనతోటి సిద్ధులు సాధించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, యోగులైన వాళ్ళు, మునులైన వాళ్ళు, ఋషులైన వాళ్ళు చాలా మంది ఉన్నారు. రెండో వైపు డూప్లికేట్ తయారవుతుంది. ఇంత ఏఐ టెక్నాలజీ వచ్చినటువంటి ఈ నేపథ్యంలో కూడా యాపిల్ ఐఫోన్ డూప్లికేట్ తయారు చేయలేదమ్మా, చేయలేదా? చేస్తారు. ఎక్కడ కూడా ఒరిజినాలిటీకి ఒక డూప్లికేట్ అనేది ఉంటది, అది మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు శివసత్తులేంది మరి? శివసత్తి అంటే ఏంటంటే ఒకప్పుడు వేరమ్మా. శివసత్తికి గురువు ఒక ఒగ్గు పూజారి ఉండేటోడు. ఆయన శిగం వచ్చినప్పుడు, శిగం అంటే ఒక పాజిటివ్ ఆధ్యాత్మిక పరమైనటువంటి ఒక వైబ్రేషన్ అమ్మది, డివోషనల్ వైబ్రేషన్, స్పిరిచువల్ వైబ్రేషన్. అది లిప్త కాలం ఉంటుంది, క్షణకాలం, ఒక మాక్సిమం 1 minute అమ్మా, మాక్సిమం. ఆ 1 minute కంటే ఎక్కువ ఉండదు, మీరు ఎవరినైనా కనుక్కోండి. కానీ విచిత్రం ఏంటంటే, అంటే నేను చెప్పకూడదు బట్ చెప్తున్నా, ఎందుకంటే డూప్లికేట్ కు వాళ్ళు కొంచెం డూప్లికేట్ వాళ్ళు డూప్లికేట్ వల్ల ఒరిజినాలిటీ దెబ్బతింటది. కెమెరాలు కనబడితే శిగాలు వచ్చుడేందమ్మా నాకు అర్థమైతే. అదే కెమెరాల ముందు కూర్చొని దేవుడు వచ్చిందని చెప్పి అట్లా చేస్తున్నారు. శివసత్తికి శిగం రావాలంటే ఒగ్గు పూజారి వీర వీర అంటూ వీర దండకాలేసి ఆ ఆ మనిషిలో ఉన్నటువంటి ఆ ఉత్తేజమైనటువంటి డివోషనాలిటీని బయటికి తీయాలి. వీర వాద్యాలు, దానికి తాళం వాద్యాలు, దానికి డోలు వాద్యాలు, ఇవన్నీ కావాలా. ఇవన్నీ పోయి ఆడ కెమెరా కనబడితే ఆడ శిగాలుగుడు, నువ్వు నాగకన్యవా, నువ్వు ఇంకో కన్యవా నాకు సంబంధం లేదు. కెమెరా కనబడితే శిగం వస్తుందా చెప్పుడు నాకు ఒకటి. అంటే వాళ్ళు చెప్తున్నారు కదా, పూర్వజన్మలు నాగకన్య, నాకు అట్లాంటి కళలు వస్తున్నాయి, కళలా నేను అనిపిస్తుంది, నేను దేవతనేమో. ఒక అమ్మాయి ఏమో నేను లక్ష్మీదేవి అంశంలాగా అంటే ఆమె పూజలు చేయబుద్ధి అవుతుంది, నేను ఆ పూజల్లోనే ఉంటున్నా అంటే ఇట్లాంటి వీడియోలని బయటకు వస్తున్నాయి. అసలు ఎందుకు ఇట్లా అంటే ఎందుకు ఇట్లా చేస్తుండ్రు? చిన్న చిన్న పిల్లలే, మళ్ళీ చదువుకునే పిల్లలు. పూర్వజన్మలో ఈ ప్రపంచాన్ని మొత్తం నేను వెళ్ళినా, నువ్వు నమ్ముతావా? ప్రపంచానికి మొత్తం నేనే అధిపతిని, ఇప్పుడు నేనే అధిపతిగా ఉండాలి, నమ్ముతారా? నమ్మండి, తప్పు కదా. నువ్వు పూర్వజన్మలో సరే ఏదో కావచ్చు, ఇప్పుడేంటిది ఈ జన్మలో నువ్వేంటిది అంటే వాళ్ళకి ఎట్లా తెలుస్తున్నాయి అది పూర్వజన్మ మీద అని? అంటే ఒట్టి చెప్తున్నారంటారా? లేదమ్మా, ఇప్పుడు కొన్నిట్ల వాస్తవాలు ఉంటాయి. మనము ఒకసారి పేపర్లో చదివినాం, పోయిన జన్మలలో తీరని వేదనలో తోటి చచ్చిపోయిన వాళ్ళు కొంతమంది ఉంటారు. అది ఏదో ఒక రూపంలో మరో జన్మలో పుట్టి ఆ వేదనకు ప్రతీకారం తీర్చుకోవడం కావచ్చు, లేదంటే ఆ పోయిన జన్మలో గత జన్మలో తీరని వేద ఏదైతుందో దాన్ని తీర్చుకోవడం కావచ్చు, ఏదో ఒక రూపంలో మళ్ళీ పుడతారు. అది నేను నమ్ముతా. కానీ దాన్ని అడ్డం పెట్టుకొని
ఇవన్నీ ఇక నేనే. ఇప్పుడు నేను చెప్పినా కదా, హ్మ్. ఈ ప్రపంచాన్ని మొత్తం పోయిన జన్మలో నేను ఏలినా, హ్మ్. ఇప్పుడు కూడా నేను అది కావాలి అయితనా? కాదు కదమ్మా. హ్మ్. ఒకప్పుడు శివసత్తులు ఒగ్గు పూజారి కింద దండకాలేసి ఊగమంటే ఊగేది, శాంతి అంటే ఆగేది. హ్మ్. ఓ ఒగ్గు పూజారి లేడు, ఓ గురువు లేడు, ఓ మంత్రి లేడు. ఎప్పుడు పడితే అప్పుడే ఏ కెమెరా ముంగట ఏ బార్ మీద పడితే ఆ బాదార్ మీద, ఓ బాదార్ లేదు, ఓ మోరు లేదు, ఓ కాలువ లేదు, ఏడ పడితే ఆడవుతాడు అంటే దేవుడు. నాకు దేవుడొచ్చేసిండు. నేను ఆ, అన్ని నిజాలు చెప్తా. ఆ. ఇట్లా. మరి ఇట్లాంటివి అసలు మాట్లాడుతున్నారు. అసలైనోళ్ళు బయట, అసలైనోళ్ళు ఎక్కడో ఊగుతున్నారు కదా హ్మ్. పీట కూర్చొని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మల్లన్న ఉంటాడు, మల్లన్న హ్మ్. దేవుడు వస్తాడు. హ్మ్. మల్లన్న దేవుడు వస్తే ఆదివారం నాడు పీట కూర్చుంటారు, నిమ్మలంగా కొలిపి చెప్పుకుంటారు. హ్మ్. ఏదో సాటుగా నడుతు అంటే అది చాలా జాగ్రత్తగా చెప్తారు. హ్మ్. ఒక మనిషిని కూడా ముట్టుకోరాళ్ళు, హ్మ్. ఒక పొద్దుని చెప్తారు. ఆదివారం నాడు కూర్చుంటారు, మల్లన్న దేవుడు ఊగుతారు. సోమవారం నాడు కూర్చుంటారు, శివుడు ఊగుతారు. హ్మ్. మంగళవారం నాడు కూర్చుంటారు, ఎల్లమ్మను ఊగుతారు. హ్మ్. బుధవారం నాడు కూర్చుంటారు, అయ్యప్ప దేవునికి వస్తుంది. శుక్రవారం నాడు తుర్కదేవునికి వస్తుంది. హ్మ్. శనివారం నాడు అంజనకు వస్తుంది. గిన్ని దేవతలు వస్తాయి అమ్మ ఒక్క మనిషికి. చెప్ అంటే ఎంత అపహాస్యం చేస్తున్నారు. ఏం వ్యవస్థ ఇది? ఎటు హ్మ్. పోతుంది? ఏం స్పిరిచువాలిటీ? అంటే దీని మీద ఎవ్వరు మాట్లాడతలేరు ఎందుకు మరి? ఏం అవసరం అమ్మ? ఇప్పుడు హ్మ్. సోషల్ మీడియా కూడా గట్నే తయారైంది. హ్మ్. ఇప్పుడు ఏదో పెద్ద ఒక ప్రాజెక్టులో అవినీతి బయటికి తీసినట్టు, హ్మ్. ఆ? ఏదో నల్లధనం మొత్తం బయటికి, ఇండియాలో ఉన్న నల్లధనాన్ని మొత్తం బయటికి తీసినట్టు సోషల్ మీడియాను కూడా గట్నే దరిద్రంగా కొంతమంది. వాళ్ళ దగ్గరికి పోయి, సరే నువ్వేం చేయాలి? అక్కర్రాని విషయాన్ని నువ్వు పట్టించుకోవద్దు. అక్కడికొచ్చే హ్మ్. విషయాన్ని చెప్పు. అక్కడికొచ్చే ప్రజలకు అక్కడికొచ్చే విషయాలు చెప్పు. నిజంగా వాళ్ళు ఏదన్నా ప్రజలను మోసం చేసిరనుకో, హ్మ్. ప్రజలను మోసం చేసి డబ్బులు దండుకురనుకో, డేరా హ్మ్. బాబా లాంటి వాడు ఉన్నాడు, హ్మ్. అదో మంచి పని. హ్మ్. అదే ఎన్డీ తివారీలో వ్యవస్థ చేసిండు హ్మ్. రాజ్భవన్లో, హ్మ్. అదో మంచి పని. అట్లాంటివి చేయండి. అలాంటివి చెప్తే తెలుస్తది జనాలకి. చేయండి. ఇవైతే ఏం ఉపయోగం లేదంటారు. ఇప్పుడు నేను ఒకటి చెప్తా. హ్మ్. చిన్న పిల్లలకు, సంటి పిల్లలకు సందులు తగులుతాయి, హ్మ్. లేదంటే దిష్టి తగులుతుంది. హ్మ్. పిల్లగానికి ఏమైందో అర్థం కాదు, ఏడుస్తుంటాడు. హ్మ్. మన ఇంట్లో నాయనమ్మలు అమ్మమ్మలు ఉంటే, అరే పలానా ఒగ్గు పూజారి దగ్గర తీసుకోవాలి, పలానా బైండ్ల పూజారి దగ్గర తీసుకుపోవాలని చెప్పి హ్మ్. తీసుకుపోతారు, బొట్టు పెట్టించుకొస్తారు. హ్మ్. వీలైతే ఓ మంత్రం వేపించుకొస్తారు. హ్మ్. వెంటనే 5 నిమిషాలు తగ్గిపోతుందమ్మా. హ్మ్. మళ్ళీ ఇలా జన విజ్ఞాన వేదికల లాంటి వాళ్ళు, ఒగ్గురవి కూడా చదువుకున్నోడు కూడా గిట్ల చెప్తారా అని చెప్పి అడగొచ్చు. హ్మ్. దానికి ఉంటుంది, నమ్మకం అనేది ఒకటి ఉంటుంది. అదే. నమ్మకం అనేది, చేయి గుణం అనేది, పుట్టిన గడియలు అనేది ఒకటి ఉంటుందమ్మా. అంబానీ ఎందుకు అదృష్టవంతుడైండు? నువ్వెందుకు కాలేదు, నేనెందుకు కాలేదు, ఆయన ఎందుకు కాలేదు? పుట్టిన గడియలు, వాళ్ళ పూర్వజన్మ సుకృతాలు కొన్ని ఉంటాయి. ఉంటాయి. కొంతమంది చేతి గడియలు కూడా, చేతితోటి బొట్టు పెడితే కూడా కొన్ని తగ్గుతాయి. మల్లన్న దేవుని బండారు నోట్లేసుకుంటే గుండెపోటు పోయిందమ్మా. అంత అంతకంటే ముందుకు టెస్ట్ చేయించుకుంటే గుండెపోటు ఉన్నది. మన యాంజియోగ్రామ్ చేస్తారు కదా, యాంజియోగ్రామ్లో ఆపరేషన్ చేయాలని వచ్చింది. హ్మ్. ఏదైతే ఏంది, ఒకసారి అయితే మల్లన్న దేవుని దగ్గరికి పోయేదని చెప్పి బొట్టు పెట్టుకుని ఇంత బండారు బొట్టు నోట్లేసుకుని మళ్ళా పోయేటరకు ఏం లేదు. హ్మ్. మరి ఏందంటారు? అంటే ఇప్పుడు ఈళ్ళు జేసేదంతా అపహాస్యం అంటారు. కొంతమంది చేస్తారు, అదే అందరు ఈ చేయట్లేదు. పిల్లలు. చిన్న చిన్న పిల్లలు. తెలియని వ్యవస్థ అది, హ్మ్. వాళ్ళకి దేవుడి తెలియజెప్పాలి. గురించి. తెలియజెప్పాలి. కొంతమంది మెంటల్‌గా డిస్టర్బ్ అయితారమ్మా. హ్మ్. చాలామంది మెంటల్‌గా డిస్టర్బ్ అయ్యి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తా. ఆ మగపిల్ల వాళ్ళ గురించి చెప్పిర్రు కదా, అడిగిరా మీరు? హ్మ్. శివసత్తులు. శివసత్తులుగా రూపంలో వస్తారు. హ్మ్. పాపం ఇంత ముందుకు మనం అబ్జర్వ్ చేయాలి. ఏంటిది హ్మ్. ప్రాబ్లమ్ ఏంటిదంటే, నేను గమనించింది ఏంటంటే, హ్మ్. హార్మోన్ ఇంబాలెన్స్ ఉంటదమ్మా కొంతమంది మగపిల్లల్లో. హ్మ్. హ్మ్. వాళ్ళు ఏమైతారంటే, మగపిల్ల వాళ్ళతోటి సోపతి చేయరాళ్ళు. హ్మ్. ఆడపిల్లలతోటి సోపతి చేస్తారు. హ్మ్. ఆడపిల్లలాగా మాట్లాడడానికి ట్రై చేస్తారు. హ్మ్. ఆడపిల్లలాగా నడవడానికి వాళ్ళ చేష్టలు కూడా అట్నే ఉంటాయి. హ్మ్. సో, వాళ్ళను ఒకప్పుడు సమాజం దూరం పెట్టింది. "ఏయ్! హ్మ్. ఈడు ఆడబట్లోడు రా" అన్నాడు. దగ్గర రానీయకపోయేది. ఇప్పుడు ఒక వేదిక దొరికింది ఆళ్ళకు. హ్మ్. దేవుడు బోనం ఎత్తుకుంటే, సిగం ఊగితే మాకిబ్బందుండదు హ్మ్. అని చెప్పి, లాస్ట్‌కి వాళ్ళేం చేస్తుర్రు తెలుసా? హ్మ్. వాళ్ళు హిజ్రాగా సర్జరీలు చేయించుకొని హ్మ్. పూర్తిగా ఆడపిల్లలుగా మారిపోతున్నారు. హ్మ్. ఆ వేదన ఎవలు చెప్పాలమ్మా వాళ్ళ వేదన? అవును. వాళ్ళ గోసన ఎవలు చెప్పాలి చెప్పు? ఎవరికైనా చెప్పుకోవత్తదా ఆ పని? హ్మ్. ఆ మాట, ఆళ్ళ దుఃఖం ఎవరికైనా చెప్పుకోవత్తదా? వాళ్ళ తరఫున నేను మాట్లాడుతున్నా. ఓకే. ఎంత కష్ట ఒక ఒక పె ఒక 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 పూజారి చెప్పిండు నాకు. "ఏందన్నా ఏంది ఇది కథ? ఏంది ఇది?" అని అడిగితే, ఏ అంటే సావు మరణం అన్నా, సర్జరీ చేయించుకుంటే సావు మరణం మళ్ళీ పుట్టినట్టు. హ్మ్. తల్లికి ప్రసవ వేదన ఎంత కష్టమో హ్మ్. అంతే కష్టము. హ్మ్. కానీ తప్పదన్నా. హ్మ్. సమాజం మమ్మల్ని ఆదరించాలంటే ఏదో ఒక రంగంలో ఉండాలి మేము. హ్మ్. లేపోతే మమ్మల్ని ఆడబట్టోళ్ళు అంటున్నారు. హ్మ్. లేపోతే మమ్మల్ని సమాజం దగ్గర రానియట్లేదు. హ్మ్. శివశక్తిగానన్నా దగ్గర రానిస్తారు కదా!
అని చెప్పి కొంతమంది మారుతున్నారు. ఎవరి బాధలు వాళ్ళకున్నాయమ్మా. హ్మ్. ఇవి గాదు. మనకు గావాల్సినయి ఇవి గాదు. వాళ్ళ గోసలు పడుతున్నారు. ఆ గోసలు గాదు మీరు చెప్పాల్సినయి. అవినీతిని బయటికి తీయండి. ఇప్పుడు నిజంగా గద్దరన్నకు అన్యాయం జరిగింది. దాన్ని చెప్పుండ్రి. సుఖసత్తయ్య గారికి అన్యాయం జరుగుతుంది. దాన్ని దాన్ని చెప్పుండ్రి. చెప్పండి. లేదు అవినీతిని నల్లధనం కోట్లాది రూపాయల నల్లధనం చాలా మంది దగ్గరున్నది. అది బయటికి తీయమని చెప్పుండ్రి. అవినీతి తిమింగలాలు చాలా ఉన్నారు. వాళ్ళని బయటికి తీయండ్రి. హ్మ్. కళాకారులకు సపోర్ట్ ఇయ్యండ్రి. వాళ్ళకి చేయూతనియ్యండ్రి. హ్మ్. ఇప్పుడు గొర్రెల కాపరి కుటుంబం నుంచి జాతీయ పురస్కారం దాకా మీరొచ్చిండ్రు. ఇంకా మీరు అవార్డులు అందుకోవాలని, ఇంకా మల్లన్న మీద మీ పోరాటం ఖచ్చితంగా విజయవంతం గావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థాంక్ యూ సో మచ్. ధన్యవాదాలమ్మా మీకు గూడా. థాంక్ యూ. గొప్ప అవకాశం మాకిచ్చిండ్రు. ఎందుకంటే సమాజంలో చాలా మలినం చాలా ఉన్నదమ్మా. ప్రక్షాళన చేయాలంటే నాసుంటోడు అక్కడో ఇక్కడో కొద్దిమంది ఉంటారమ్మా. వాళ్ళను గుర్తించి బయటికి తీసుకొచ్చి బయటికి ఇప్పుడు చుక్క సత్తయ్య గారికి జరిగిన అన్యాయం ఎవరు చెప్పాలి? హ్మ్. నాసుంటోడు తప్పితే. గద్దర్ గురించైనా కొంతమంది శిష్యులున్నారు. సుఖ సత్తయ్య గారు అణగారిన వర్గంలో పుట్టి మారుమూల పల్లెల్లో పుట్టి ఢిల్లీ దాకా కథ చెప్పిన ఆయన గురించి ఎవరు చెప్పాలమ్మా చెప్పుర్రి? ఇయాల నేను చెప్పిన. సుఖ సత్తయ్యకి పార్టీ రంగు పూయడమే దౌర్భాగ్యం. అంతకంటే దౌర్భాగ్యమైనటువంటి పని ఇంకొకళ్ళు చేయరు అని చెప్పి. ఖచ్చితంగా మీ కల నెరవేరుతది. మీరు విజయం సాధిస్తారు. మళ్ళీ మేము మాట్లాడతాం మీతోటి. తప్పకుండా థాంక్ అమ్మా. యూ సో మచ్ అండి. శనార్థి. థాంక్ యూ.